విశుద్ధ వేదాంత సారం. అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే. అక్షరం బ్రహ్మ వేదాంతైః యత్ సత్యం తత్ తతో అస్మి అహం. స్మృత్వా గౌడాన్ ద్రావిడాం చ సర్వ వేదాంత పారగాన్ తత్ ప్రస్థానం ప్రక్రియాం చ సంగృహ్ణామి యథామతి. ఏదైతే నిష్ప్రపంచమో, అసలు లేనే లేదో అది ఉందని భావిస్తున్నారు. లేదు అని ఈ యొక్క అక్షర పరబ్రహ్మం ద్వారా నిరూపించబడుతుంది. అక్షరం ద్వారా, పదాల ద్వారా నిరూపించబడుతుంది. కాబట్టి ఏదైతే సత్యంగా ఉన్నదో ఆ సత్యమే నేను, అంటే నేనే పరబ్రహ్మ అని చెప్తాను. కాబట్టి వేదాంత సారాన్ని ఎవరైతే, లేదా వేదాంతాన్ని నేర్చుకునే వాళ్ళైనా సరే, ఎవరికైనా సరే ఏ స్థానాన్ని వాళ్ళు పొందాలో ఆ స్థానమే ఇక్కడ చెప్పబడుతుంది. అది సంగృహణామి, బాగుగా గ్రహిస్తాను అంటే ఆ స్థానాన్ని పొందుతాను. కాబట్టి వేదాంతానికి ఉపనిషత్తులు ప్రమాణం. ఆ ఉపనిషత్తులు ఆ బ్రహ్మము యొక్క స్థితి ఏమిటి, ఎలాంటిది, ఎలా పొందాలి అనే దాని గురించి చెప్తారు. విషయక అనుభవ పర్యంతం జ్ఞాన జననోపదేశ రూప. అనుభవాన్ని పొందింపజేస్తారు ఆచరణలో పెట్టిన వాళ్ళకి. సహజ అనుభవ, పురుషార్థత్వం చ అస్య నిహిశేష సంసారం. అంటే ఈ పురుషార్థం, మానవుడిగా జన్మించినందుకు అతని యొక్క జీవితానికి అర్థం కేవలము ఈ యొక్క సంసారం లేకుండా, అంటే ప్రపంచము లేదు, ఉన్నదే పరమ సత్యమైన బ్రహ్మం, అది తెలుసుకోవటమే నిహిశేష సంసారం. పురుషార్థం అదే, సాధించవలసినది అది మాత్రమే, ఇంకా వేరే లేనే లేవు. దానిని స్వ అధ్యాయముతో, అంటే అనుభవముతో, ఆచరణ వల్ల మాత్రమే పొందగలుగుతారు. గురువులు బోధ చేస్తారు, తమ అనుభవాలను జోడించి చెప్తారు. పలు రకాలుగా బోధ జరుగుతూ ఉంటుంది. ఈ బోధని ఎవరైతే బాగుగా గ్రహిస్తారో, సంగృహ్ణాతి అంటే బాగుగా, ఎవరైతే, ఇది ఎవరిది వాళ్ళదే, ఒకరు గ్రహించింది ఇంకొకరు గ్రహించాల్సిన ఆవశ్యకత లేదంటే వాడికి అర్థం అవ్వవచ్చు, అవ్వకపోవచ్చు, వాడి యొక్క బుద్ధిని బట్టి. ఇక్కడ పరిస్థితుల ప్రభావమో ఇంకోటో ఇంకోటో ఎప్పుడూ కాదు, కేవలం వాడి బుద్ధి మాత్రమే. ఎవరికి ఎలాంటి సంసారంలో, అంటే వాడి వాడి సంసారంలో ఎన్ని కష్టాలున్నా, ఏది ఉన్నా, అదేది కూడా ఈ యొక్క బ్రహ్మస్థితికి అడ్డంకి కానే కాదు, కేవలం వాడి బుద్ధి మాత్రమే. వాడు తన బుద్ధిని స్థిరము చేసుకుని ఈ పరమసత్యాన్ని బాగుగా గ్రహించి, ఎవడైతే దాని యందు మాత్రమే నిష్ట కలిగి ఉంటాడో వాడు తప్పకుండా అహం బ్రహ్మాస్మి అని అనగలుగుతాడు. ఆ స్థితిని వాడు చాలా సునాయాసంగా. కాబట్టి ఇక్కడ కేవలము అర్హత అంటే వాడి బుద్ధి మాత్రమే. ఆ బుద్ధి సత్యాన్ని గ్రహించి సత్యముగా ఉండటమే. యత్ సత్యం తత్ తతో అస్మి అహం.
ఏదైతే సత్యమో అది నేను అని వాడి బుద్ధి గ్రహిస్తే నిశ్చలంగా, నిర్భయంగా, అనుమానరహితంగా వాడు దాన్ని గ్రహించాడు. ఇక అక్కడ వాడికి లేస మాత్రమైన సంశయం లేదు. అటువంటి వాడు మాత్రమే తతో అస్మి అహం అనగలుగుతాడు. నేను అదే, ఆ పరమ సత్యాన్నే నేను అంటాడు. వాడి అంటే వాడి యొక్క జన్మ సార్థకత, జన్మానికి అర్థం, పురుషార్థం. పురుషుడు అంటే జీవుడు అని అర్థం. జీవుడు అంటే మామూలు మాటలు చెప్పాలంటే మానవుడు, మానవులుగా జన్మించిన మీరు. కాబట్టి దాని యొక్క అర్థం, అసలైన అర్థం, ఆయన నీకు మనిషిగా నువ్వు పుట్టడానికి ఆయన నిన్ను అనుగ్రహించాడు. ఆ అనుగ్రహంతో పాటు నీకు పరమ సత్యాన్ని తెలియ చెప్పారు. నీవేం కష్టపడలేదు, ఎవరి గురించి, గురువు గురించి కష్టపడలేదు. కాబట్టి దీనికి ఏమిటన్నారు, సత్యంగా ఉండరా అని చెప్పారు. నీ ధర్మం నువ్వు చెయ్యి అంతే. కాబట్టి ఇవన్నీ చెయ్యాలి అన్న ముందు బుద్ధి సక్రమంగా ఉండాలి. బుద్ధి సక్రమంగా లేనివాడు వాడు ధర్మం చెయ్యలేడు. ధర్మం చెయ్యని వాడికి బ్రహ్మము ఏనాటికి అర్థం కాదు. వాడు అనుకుంటాడు అర్థమైంది నాకు, ఉన్నది బ్రహ్మమే అని, కానీ ఏనాటికి పొందలేడు. గుళ్ళో దైవాన్ని చూస్తారు, ప్రార్థన చేస్తారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా. కొందరు కోరికల కోసం, కొందరు నేను గుడికి వెళ్తున్నాను అన్నదానికి, ఇలా రకరకాలుగా ఉంటుంది. కానీ ఎవడైతే ఆ యొక్క ఆ రాతి విగ్రహం అనండి, గుడి అనండి, ఒక్కొక్కడి భాషలో ఒక్కొక్కటి, దానిలో సజీవంగా అంటే ఉన్నాడు అన్న భావనతో ఎవడైతే నమస్కారం చేస్తాడో వాడికి అడక్కపోయినా అన్ని ఇస్తాడు. అది పరబ్రహ్మతత్వం అంటే. నీవు నమ్మి నమస్కారం చేస్తే చాలు. ఉన్నావా అని అడగక్కర్లేదు, ఆయన ఉన్నాడు. నమ్మిన వాడికి అన్ని చక్కగా సగం సగం వాడికి సగం సగం, అసలు నమ్మని వాడికి గొడవే లేదు. కాబట్టి ఏదైనా సరే వాడి బుద్ధి మీదే ఆధారపడి ఉంటుంది. ఆ బుద్ధి అటు ఇటు అయినప్పుడల్లా వాడు అనుభవించక తప్పదు. స్థిర బుద్ధి ఉన్నవాడు హాయిగా, స్థిరంగా, ఆనందంగా అలా ఉంటాడు. పరమ సత్యం తెలుసుకున్న బుద్ధి అయితే ఇంకా స్థిరంగా, పరమానందంగా ఉంటుంది. మామూలు ఐహిక ఆనందం వేరు. స్థిర బుద్ధి వాడు కొన్ని అభిప్రాయాలు పెట్టుకుంటాడు. వాడు ఇవి ఇంతే అంటాడు, అలాగే అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. వాడికి కొన్ని ఆనందాలు ఉంటాయి, కొన్ని కష్టాలు ఉంటాయి. ఏదో రకంగా వాడు ఒక బుద్ధి కలిగి ఉన్నాడు. అది మంచా చెడా అనేది మనం ఎవరూ చెప్పలేదు. ఎందుకంటే వాడి బుద్ధానుసారం వాడికి జరుగుతూ ఉంటుంది. కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. వాడు అన్ని అనుభవిస్తూనే ఉంటాడు. నాకు ఇదే బాగుంది అనుకున్న వాడిని చేసేది ఏముంది, చేసేది ఏమీ లేదు, బావిలో కప్ప అంతే, అక్కడ ఏమీ దాన్ని. కానీ పరమసత్యం తెలుసుకుని బుద్ధిని దాని యందే నిలకడగా, స్థిరముగా ఉంచినవాడు. అంతేగాని వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వాళ్ళు బలవంతం చేశారు, వీళ్ళు బలవంతం చేశారంటే మరి బురదలో కాలేసి ఏం లాభం అండి, వాడికి అంటిది నీకు అంటి. కాబట్టి ఇవి పనికిరావు. నీ బుద్ధి స్థిరంగా ఉండాలి. నువ్వు దేని నమ్మావో దాని యందు స్థిరత్వం కలిగి ఉండాలి. అంతేగాని వీళ్ళు వాళ్ళు, వాళ్ళు వీళ్ళు అంటే ఏమీ ఉపయోగం లేదు, అనుభవించాల్సిందే. ఏమిటి నాకు కలుగుతుంది, ఏమిటి దానివల్ల ఉపయోగం అంటే పరమ సత్యాన్ని గ్రహించిన వాడు, నిశ్చయంగా తెలుసుకున్నవాడు అయితే దేనికి లొంగడు. ఎందుకంటే స్థిరత్వం వచ్చే వరకు వాడు దేనికి లొంగకూడదు కాదు, వాడు లొంగడు. అసలు స్థిరత్వం రాలేదు, ఇంకా ఎక్కడో దేహాభిమానం, శరీర అభిమానం. ఈ అభిమానం ఉన్నంత కాలం దేహంకి ఇక వాడికి తిప్పలు తప్పవు. ఎందుకంటే దేహం ఉంది కాబట్టి, దేహం ఉందంటున్నాడు కాబట్టి ఆ దేహంతో వాడికి బాధలు తప్పవు. వాడు అనుభవిస్తూనే ఉంటాడు, ఎందుకంటే వాడు దేహం ఉందన్నాడు. వాడికి స్థిరాభిప్రాయం రాదు. యత్ సత్యం తతో తతో అహం, తత్ అహం అస్మి.
కాబట్టి ఎత్తు సత్యం, ఏది సత్యం అది నేను అనుకున్న వాడికి ఏమిటండి కష్టాలు ఏమీ లేవు. బ్రహ్మానికి కష్టాలు ఏం లేవు, హాయిగా ఉంటాడు. ఆ సమయానికి ఏది ఎలా జరగాలో అలా జరుగుతూ ఉంటుంది, అన్ని అయిపోతూనే ఉంటాయి. అది అసలు ఇది కష్టము ఇది అని వాడికి అనిపించదు, వాడు ఎక్కడికి పరిగెత్తాడు అసలు. మళ్ళీ నేనేదో మిమ్మల్ని అంటున్నాను అనుకోకండి, మరి ఏం చేస్తాను, తప్పదు. విశుద్ధ అద్వైతంలోకి వెళ్ళాలి అంటే ఇంకా నేను అక్కడికి పరిగెడతానండి, ఇక్కడ స్నానాలు చేస్తాను, అందులో మునుగుతా ఇందులో మునుగుతా అంటే ఇంకా వాడికి వేదాంతం ఏమంట పట్టినట్టు, వాడికి అసలు ఏది అర్థం కాలేదని అర్థం. దేహం కోసం పరుగులెత్తి ఏమైంది, నదిలో మునిగొస్తే జలుబు చేసింది, మోషన్స్ అయ్యాయి, లేకపోతే ఇంకోటి ఏదో అయింది. మరి ఎందుకు అయ్యాయండి మరి శుద్ధి అయితే? నేను చెయ్యొద్దని మిమ్మల్ని ఏం అంటలేదు, దేహాభిమానం ఉంది చేసుకోండి, పుణ్యపాపాలు లెక్కల్లోకి వెళ్ళిపోండి, ఏమీ పర్వాలేదు, అవి దాని ప్రకారంగా చేసుకోండి, ఎవ్వరు వద్దలేదు. ఎటో అటు ఒక కాలు వేసించండి, అంతేగాని రెండు కాళ్ళు వేస్తే కింద పడతారు, ఎటు కాకుండా అవుతారు. స్థిర బుద్ధి ఏత సత్యం సంగృహ్ణామి, దాన్ని బాగా గ్రహించాలి. గ్రహించకపోతే ఈ పరుగుల వల్ల మళ్ళీ పరిగెడితే కింద పడక ఏమవుతారు, ఏం లాభం అండి. అప్పుడు చెప్పలేదు కృష్ణుడు ఓ దోసకాయ ఇచ్చి పట్టుకెళ్ళమన్నాడు, క్షేత్రాలు తిరిగింది దోసకాయ, పాడవకుండా ఉందా? కాబట్టి ఇక్కడ బుద్ధి అనేది స్థిరంగా లేనప్పుడు ఎన్ని బోధలు విన్నా అది దేహం కోసమే తాపత్రయపడుతుంది, మళ్ళీ దానికి అబద్ధాలు ఏదో ఇక చెప్పాలి, ఏం ఉపయోగం లేదు, కేవలము చెప్పుకోవడం. ఆఖరికి వాళ్ళు ఏమంటారు, ఏం లాభం లేండి, ఎన్ని విన్నాడు, బుద్ధి మడుకు వీడికి మారలేదు, పాపం ఆ గురువు గారు ఎవరో చెప్తూనే ఉన్నారు కానీ వీడి బుద్ధి ఎందుకంటే అవతల వాడికి తెలుసు కదా మీ బుద్ధి ఎలాంటిది. బుద్ధి స్థిరంగా ఉన్నవాడు అధర్మము చేయడు, ఒకరిని హింస పెట్టాడు, అసలు ఏది చేయడు, హాయిగా ఉంటాడు. బుద్ధి మారని వాడికే కంగారు, ఏమైపోతుంది అని, అమ్మో నా డబ్బు అంటాడు, లేదా నా ఇల్లు అంటాడు, లేదా ఇంకోటి ఏదో అంటాడు, వాడి కంగారు ఏమైపోతుంది, వాడు ఎన్ని విన్నా ఏం లాభం. అందుకని అనేవాళ్ళు అంటారు కూడా, ధైర్యం ఉంటే ఎదురుకుండా అంటారు, ఏం లాభం నువ్వు వినేది, ధైర్యం లేని వాళ్ళు వెనకాల. ఇన్ని అనుకోవడానికి వీటన్నిటికీ అసలు నీ బుద్ధి సరిగ్గా ఉందా లేదా నీకు తెలీదా, చాలు. అందుకని ఎవరినో అనక్కర్లే, సంగృహ్ణామి, నేను బాగా గ్రహిస్తే యత్ సత్యం తత్ తతో అస్మి అహం, చాలు. ఇక్కడ వేదాంతం ఇంతకన్నా వేరే అక్కర్లా. అసలు ఏది సత్యమో అది నాకు తెలియబడింది, అది నేను బాగా గ్రహించాను. గ్రహించిన తర్వాత ఇంకా ఎందుకండి తిప్పలు, దేహానికి వస్తాయి పోయేవి పోతాయి, ఏదోటి జరుగుతూ ఉంటుంది, ఏమి దిగులు అక్కర్లా. నువ్వు దేహాన్ని పట్టించుకున్నాళ్ళు అది నిన్ను బాధిస్తూనే ఉంటుంది. నీ మనసుకు అనిపించింది మందులు వాడండి, ఆపరేషన్లు చేయండి, ఏదైనా చేయండి అమ్మా, ముందు మనసు బుద్ధిని స్థిరంగా పెట్టండి. ఇదా అదా అది ఉందా ఇది ఉందా, వీళ్ళన్నారు వాళ్ళన్నారు ఇంకోళ్ళు అన్నారు, బుద్ధి ఎక్కడుందండి స్థిరం ఉండదు. అంటే బుద్ధి స్థిరంగా అంటే నువ్వు చేయించుకోవాలనుకున్నావు చేయించేసుకో, గొడవ వదిలిపోతుంది. దాని గురించిన తాపత్రయమో దిగులో ఆలోచన డిస్కషన్ ఉండకూడదు. బాగా గుర్తు, మీకు అనిపించింది బాధగా ఉంది వెళ్ళండి, మందేసుకోండి, హాయిగా అయిపోతుంది ఒకటేసారి. వేసుకోవద్దా, వేసుకుంటే గురువు గారు ఏమంటారు, అమ్మో అక్కడికి వెళ్ళాలి, ఏ మందు మంచిది, మందు పనిచేయ, బుద్ధి స్థిరత్వం ఎక్కడుంది ఇక్కడ, ఏమీ లేదు. అందుకే పిల్లలతో ఎందుకు పోలిస్తారంటే వాడు అనుకున్నది వాడు చేసేస్తాడు, వాడు ఊరికి అనడు, అది ఒట్టిగా చూస్తాడు, అమ్మ ఏమన్నా అంటుందా నాన్న ఏమన్నా అంటాడు, అంతే తప్ప వాడేం పెద్ద పట్టించుకోడు. ఇక్కడ బుద్ధి స్థిరత్వం, మీరు పెద్దవాడు వాడు చిన్నవాడు, అంటే వాడి బుద్ధి ఏమిటి అలా, కాబట్టి మీరు పెద్దవాడు, బుద్ధి స్థిరత్వం ఏత సత్యం. కాబట్టి సత్యాన్ని గ్రహించి బుద్ధి స్థిరంగా ఉంచుకోవాల్సింది మీరు. అది ఎందులో అయినా సరే, ఓకే దేహం బాధిస్తోంది, బాధ కలిగింది, మందేసుకోండి, నష్టమేం లేదు, దాని గురించి ఆలోచన డిస్కషన్ వాళ్ళు వీళ్ళు ఎందుకండి, ఇంత గోల అవసరమా దేహం కోసం, నశించే దేహం కోసం దేనికి, అంతా ప్రపంచం నిష్ప్రపంచం, అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం. అంటే ఆరోపించబడింది ప్రపంచం ఉందని, లేని ప్రపంచాన్ని ఉన్నదని ఆరోపించబడుతుంది. మరి లేని దేహాన్ని ఉన్నది అనుకుని ఎందుకండి బాధలు,
మీకు ఏం కావాలో అది చెయ్యండి, గొడవలేదు, హాయిగా ఉంటారు. కాదండి ఇంట్లో వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, వాళ్ళు అన్నారు. ఎందుకన్నారండి? నువ్వు అబ్బా అన్నావు కాబట్టి ఇంట్లో వాళ్ళు అన్నారు. నువ్వు అబ్బా అనకపోతే సరే అన్నారు, అప్పుడు ఏదో ఒకటి చేయండి, గొడవ లేదు కదా. అన్నాక గురువు గారు గుర్తొస్తారు. అన్నాక అవును దేహం లేదనిపిస్తుంది. అక్కర్లా, వేసుకోండి. తలనొప్పి వచ్చింది ఆ మాత్ర వేసి పడుకోండి, నోరు మూసుకుంది. అందరినీ నిండి అరిచే బదులు అబ్బా తలని పరే బదులు ఏం పర్వాలేదు, అలా అయిపోవాలి. అంతేగాని బుర్రని బుద్ధిని పరిగెత్తించరా. కాబట్టి నిష్ప్రపంచం ప్రపంచం అక్షరం బ్రహ్మ వేదాంతై యత్ సత్యం తత్ తతో అస్మి అహం. ఎంత బ్రహ్మ, చాలు ఈ ఒక్క శ్లోకం అర్థమైతే అంటే సంగృహ్ణామి, బాగా మీరు గ్రహిస్తే. నేనే మిమ్మల్ని బాధపడండి అనటం లేదు, పడగలుగుతారా బాధపడండి, లేదు చేయించేసుకోండి, గొడవ అయిపోతుంది. వాడికి ఎప్పుడో రుణం అనుకోండి, చేయించేసుకోండి, గొడవ లేదు. అప్పుడు హాయిగా ప్రశాంతంగా అన్న సాధన చేసుకుంటారు. ఇప్పుడు ఇటు సాధన జరగదు, ఇటు గోల ఎందుకండి? గోడ మీద పిల్లి మాట ఉండకూడదు, ఎటో అటు దూకాలి. ఇప్పుడు ఎటు దూకాలో తెలిసినట్టు అటు దూకాలి. తెలియదు అనుకోండి, ఎటో అటు దూకితే ఏం జరగాలో అది జరుగుతుంది. గోడ మీద ఎంతసేపు కూర్చుంటారు? అందుకని అలా కాకుండా బుద్ధిని స్థిరంగా ఉంచుకోండి. అందుకనే సాధన మీరు నామస్మరణ చేస్తూ ఉంటే బుద్ధి స్థిరత్వం సహజంగా లభిస్తుంది. చెయ్యరు కాబట్టి ఆ బుద్ధిలో అస్థిరత్వం. ఎత్ సత్యం, ఆ సత్యాన్ని గ్రహించండి. అబ్బాయి తెలుసండి, ఎందుకు తెలీదు, బాగా తెలుసు. సత్యం తెలియకేమీ తెలుసు, కానీ సత్యాన్ని ఆచరణలో పెట్టినప్పుడు నీకు సత్యం తెలుసని నువ్వు ఎలా అంటావు? అసలు అనే అర్హత నీకున్నదా? ఆలోచన. ఆచరణలో పెట్టకుండా నాకు అవచ్చండి ఇవ్వచ్చండి అని బాహ్యం అంటే మటుకు ఎవడండి నమ్ముతాడు? వాడు అలాగే చెప్తాడండి, వాడికి ఒక్క పని చేత కాదు, అన్నీ వచ్చంటాడు వాడు అని అంటాడు. ధైర్యం ఉన్నవాళ్ళు మొహం మీదే అంటారు, ఊరుకోరు, నీకు అసలు ఏం చేత కాదని మాకు అర్థమైంది కానీ. ఇది అంతే. నాకు బ్రహ్మం తెలుసు బ్రహ్మం తెలుసు అంటే నువ్వు బ్రహ్మం అయ్యావా? మరి అవ్వలేదు, నీ బుద్ధే మారలేదు. బుద్ధి మారన్నప్పుడు ఎన్ని ఉపన్యాసాలు వింటే ఏమిటి, ఎంత అద్వైతాన్ని నాకు తెలిసిందంటే ఏమిటి, ఏం ఉపయోగం లేదు. అదేదో మేకతోలు కప్పుకుంటే మాత్రం మేకపోతు గాంభీర్యము ఇలాంటివన్నీ ఏవో ఉన్నాయి కదా, అప్పుడు వచ్చింది కదా ఓ నక్కో ఏదో ఒకటి, అది ఎందులోనో పడింది, ఓ కలర్ దాంట్లో రంగు మారింది, అది ఆహా నేనే అనుకుంది, అన్ని పాపం భయపడ్డాయి. ఏమైంది? వర్షం పడంగానే రంగు పోయింది. అప్పుడు ఏమైందండి? ఇది అంతే. వ్యవహారంలో నీ బుద్ధి బయటపడుతూనే ఉన్నది. అప్పుడు నువ్వు ఉపన్యాసాలు వింటే ఏమిటి, వినకపోతే. కాబట్టి అందరికీ అర్థమైపోతుంది, వీళ్ళందరూ ఒట్టిగా వింటారంటే గొప్పగా ఏదో మేము విన్నాము, మాకో గురువు ఉన్నాడు అని. గుళ్ళో దేవుడు కూడా ఉన్నాడు, ఏం లాభం అండి? రోజు గుడికి వెళ్ళి దండం పెడతారు, ఏమిటి లాభం? దేవుడు మెళ్ళో ఏం నగలు ఉన్నాయి, ఏమయ్యాయి, కొబ్బరికాయ ఇస్తారా ఇవ్వరా, నాకు నా పేరు చదువుతారా చదవరా, ఈ గోళలు ఉన్నాయనుకోండి. ఉన్నవాడు దేవుడికి ఏం దండం పెడతాడండి? వెళ్ళినప్పటి నుంచి వాడి గోలే సరిపోతుంది. ఏమండి వాడు పొద్దున్న నా పేరు చదివారా చదవలేదు, చూసారా? వాడి శ్రద్ధ అంతా దేని మీద ఉంది? గుళ్ళో లేదు. తన పేరు చదివారా లేదు, వాడు ఇచ్చిన 100 రూపాయలకి వాడి పేరు చదవాలి. నెలకు కట్టేది 100 రూపాయలు, కానీ వాడి పేరు చదవాలి, వీడికి పుణ్యం వచ్చేస్తుంది. వాడి పేరు చదివితే అంటే బ్రాహ్మడు పేరు చదవగానే నీకు పుణ్యం వచ్చేసిందా? నీ బుద్ధి సరిగ్గా, నీ వ్యవహారం సరిగ్గా ఉంటే నువ్వు 100 రూపాయలు కట్టకపోయినా, బ్రాహ్మడు నీ పేరు చదవకపోయినా నీకు వచ్చే పుణ్యం వస్తుంది. కాబట్టి నీ ధర్మంగా నువ్వు ఉండు, అందరి పట్ల సహజంగా ప్రేమగా ఉండు, అబద్ధాలు చెప్పకు, నిర్భయంగా ఉండు, హాయిగా ఉండు. ఎదిరించమని వాళ్ళని తిట్టమని కాదు ఇక్కడ అర్థం. అంటే హాయిగా ఉండు. నువ్వు నామస్మరణ చేయకపోయినా నష్టం లేదు, ఒకరికి నష్టం కలిగించకు నీ మాట చేత. కాబట్టి నీ మాట నీ చేత అన్ని చక్కగా ఉన్నప్పుడు మనసు, నువ్వు అసలు ఏ సాధన చేయక్కర్లేదు, ఎంత సత్యం అదే అవుతుంది. అలా కాకుండా ఉన్నప్పుడే ఈ గోళలన్నీ, మాట ఒకటి చేత ఒకటి మనసులో ఒకటి, ఏదో ఆశించటం, ఇది కావాలి అది కావాలి, ఏమిటి
ఏమిటి కాదు. ఏం పొందావు? అసలైన పురుషార్థం పొందనప్పుడు నువ్వు ఎన్ని పొందినా మళ్ళీ జన్మ తప్పదు. మళ్ళీ ప్రపంచం నీకు తప్పదు. అయితే ప్రతిసారి ఏ ప్రపంచం ఇప్పుడు అంటే నువ్వు లక్షాధికారిగా కోటీశ్వరుడుగా పుట్టావు, అప్పుడు కూడా అలా పుడతావని గ్యారంటీ ఏముందండి? కోటీశ్వరుడింట్లో ఒక జంతువుగా పుడితే మటుకు నీకేమిటండి సుఖం? ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇదే పరమ సత్యం. దీన్ని సంగృహణామి, బాగా గ్రహించాలి. అంటే వేదాంతం అంటే తేలికే, అంత తేలిక కాదు తెలిసింది అనటం. అనుభవంతో అన్నాడు ఇక్కడ. విషయక అనుభవ పర్యంతం జ్ఞాన జననోపదేశ రూపం. కాబట్టి అనుభవం, అనుభవం అంటే నువ్వు ఆచరణ పెట్టాలి అంతే తప్ప మాట ఒకటి చెప్పి అబ్బో బ్రహ్మాండం అండి శంకరులు ఇన్ని గ్రంథాలు చదివేశాం మా గురువు గారు చెప్పారని ఆ లిస్ట్ అంతా మీరు చదివారనుకోండి, నాకు అందుకే గుర్తుండదు ఏమేమి చెప్పాను. మీరు ఆ లిస్ట్ గుర్తుపెట్టుకుని ఏమంటే మా గురువు గారు ఇన్ని చెప్పారని మేము ఇన్ని విన్నామంటే వాడు ఏమంటాడండి, నువ్వేం చేస్తున్నావురా అయితే అని. నీకు దేని మీద వ్యామోహం పోలేదు ఇంకా, అన్ని వింటే ఏం లాభం, శంకరులు కానీ ఏదైనా సరే నీలో లేస మాత్రం కూడా నీలో మార్పే రాలేదు కదరా. ధైర్యం ఉన్నాడు, ధైర్యం లేనివాడు నవ్వుకుంటాడు. వీడు లిస్ట్ పడుగు తిరిగాడు, ఎందుకంటే వీడికి లిస్టే గుర్తుంది, ఆచరణ గుర్తులేదు. కాబట్టి బోధ అంటే ఏమిటి? ఆచరించేది బోధ లేదా ఉపన్యాసం అవుతుంది. మామూలుగా అయితే ఒట్టిగా విని వెళ్ళిపోవటం ఉపన్యాసం, పురాణ కాలక్షేపం అన్నారు. అందుకని అది కాలక్షేపం వింటాం, ఎక్కడ టైం పాస్ అవ్వట్లేదు, రిటైర్ అయ్యాడు అందుకని ఎక్కువ రిటైర్ అయిన వాళ్ళే ఉంటారు చూడండి, టైం ఉన్న వాళ్ళు ఉంటారు. లేదండి వాళ్ళు ఏం లేదు, సరే దగ్గరే కదా అక్కడ శంకర మఠంలో జరుగుతోందని విన్నాను, సరే ప్రసాదం పెడతారు కదా అని వెళ్ళాను, 2 గంటలు కూర్చుని ఇంట్లో కూర్చుంటే ఎందుకండి అని వెళ్ళానండి, నాకు పెద్ద టీవీ అలవాట్లేదు కదా. ఇది కాలక్షేపం. ఉపన్యాసం బోధ వేరు, బోధ బుద్ధిని మార్చేది బోధ. బోధలో లోపం కాదు, నీ బుద్ధి లోపం. అది బోధని నువ్వు సంగృహణామి, బాగుగా గ్రహించలేదు. యథా మతి అన్నారు, మతి అంటే బుద్ధి. నీ బుద్ధి ఎలా ఉందో అలా గ్రహిస్తావు. సంగృహణామి, బాగా గ్రహించిన వాడు బుద్ధి బాగుంటుంది, అలా కాకుండా గ్రహించిన వాడు యథామతి అన్నారు. ఇక్కడ 2 అర్థాలు, నీ బుద్ధి అనుసారం దాన్ని. కాబట్టి సంగృహణామి, బాగా గ్రహించిన వాడి బుద్ధి అద్వైతంలోనే ఉంటుంది. ఎందుకంటే ఇది బోధ, ఇది ఉపన్యాసము కాదు, కాలక్షేప పురాణాలు కాదు. అందుకే ఇక్కడ ఉదాహరణల కింద ఎక్కడ పురాణాల్లోవి చెప్పలేదు, పొట్టిగా ఎప్పుడన్నా రాముల వారు అని అన్నారు కానీ మీ జీవితంలో చెప్పబడుతున్నాయి. ఇక్కడ అంటే బాహ్య ప్రపంచంలో ఉన్న ఉదాహరణలే చెప్పబడ్డాయి. పాము తాడు అన్నా ఇంకోటన్నా ఏదైనా సరే పురాణాల్లో చెప్పబడలేదు, బాగా గుర్తుపెట్టుకోండి. పురాణ కాలక్షేపం అయితే అందులో కథలు ఉంటాయి, ఇంకో కథ ఏదో బేస్ చేసుకుని చెప్తారు, అలా ఉంటుంది ఇలా. కానీ ఇక్కడ ఎక్కడా కూడా కాలక్షేపం కథలు లేవు, స్పష్టత, ఉదాహరణ కూడా ఒక స్పష్టత. నీవు ఇలా అనుకున్నావురా, అనుకున్నందువల్ల ఆ తాడు నిన్ను పాముగా భయపెట్టింది, నీకు నిజం తెలిసిన తర్వాత నీకు భయం వెయ్యలేదు, ఆందోళన కలగలేదు. అదే విధంగా యత్ సత్యం, ఈ ప్రపంచం అనేది అంతేరా, ఈ బాధలు భయాలు ఇలాంటివన్నీ అసలు లేనే లేవురా, ఎందుకంటే నువ్వు బ్రహ్మంవే, నేను ఫలానా అని అంటున్నావు కాబట్టి ఇది. కాబట్టి నీ బుద్ధి యథామతి, నీ బుద్ధి ఎలా ఉంటే అలాగా, నిష్ప్రపంచాన్ని ప్రపంచతే అన్నాడు. ఏ ఉంది అన్నాడు. అదే బుద్ధి స్థిరమైపోయి ప్రపంచం లేదు ఏమీ లేదు, నేను ఉన్నది బ్రహ్మమే, అది నేనే అన్నవాడికి ఏ గొడవ. అందుకనే యత్ సత్యం తత్ తతో అస్మి అహం సంగృహ్ణామి తత్ ప్రస్థానం ప్రక్రియాంచ, బాగుగా ఆచరణలో పెట్టడం వల్ల. సంగృహ్ణామి, ఆచరణలో పెడితే బాగా గ్రహించగలుగుతాడు. ఆచరణలో పెట్టండి ఏం గ్రహిస్తాడండి? వాడికి ఏమీ రాదు గ్రహింపు.
గ్రహింపుకు రాని వాడు ఏమిటి చేస్తాడు? ఏమీ లేదు, డాన్సే. కాబట్టి ఇక్కడ అది గ్రహించాలి. సర్వ వేదాంత పారగా. కాబట్టి వేదాంతాలకు ఉపనిషత్తు, వేదాంతాన్ని అందరూ అర్థం చేసుకోలేరు కాబట్టి ఉపనిషత్తులు అనేవి వచ్చాయి. అవి ప్రమాణంగా చెప్పారు. వేదమే ప్రమాణం, ఉపనిషత్తులు వేరే కాదు. అందులోని ఒక భాగాన్ని, కొంత భాగాలను విడివిడిగా గ్రహించి వాటిని మరలా ఉపదేశించారు కొంతమంది. వేదంలో చెప్పబడిందే, అందుకని వేదము ఉపనిషత్తులు వేరు కాదు. ప్రమాణం అదే, వేదమే ప్రమాణం. వేదం ఏమిటి అంటే మళ్ళీ ఉపనిషత్తులనే ప్రమాణం. కాబట్టి ఒకదానికొకటి, ఇది వేరు అది వేరు కాదు, రెండు ఒకటే. నువ్వే బ్రహ్మం, తెలుసుకుంటే బ్రహ్మ వ్యవహారం, తెలుసుకోకపోతే జీవ వ్యవహారం. ఈ బాధలు నా తలకాయ నిప్పులు. అదే గ్రహించిన వాడు సంగృహ్ణామి యత్ సత్యం అస్మి అహం. సత్యమేదో అది నేను అనుకునే వాడికి ఏ గోళ లేదు. నిర్ణయాలు అంటూ విడిగా లేవు అసలు, అవి అలా జరుగుతాయి. ఏది జరుగుతుందో దాన్ని అలా యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఆలోచన లేదు. వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, చెయ్యొచ్చా చేయకూడదా, నేను అలా ఉండాలా ఇలా ఉండాలా, ఇన్ని లేవు అక్కడ. గురువు గారికి దొంగ భయాలు లేవు. గురువు అలా చెప్పాడా నీకు, రే నేను నిన్ను తిడతాను రా అని? దొంగ భయం, గురువు తిడతాడు అని. ఎందుకు తిడతాడు? నువ్వు తప్పు చేయకుండా గురువు ఎందుకు తిడతాడు అంటే ఆయనకేం పని పట్టలేదా? ఏ గురువు ఒట్టిగా తిట్టాడు. ఆశించే గురువు అయితే ఏదో కారణం పెట్టుకుని తిడతాడు. నీ దగ్గర నుంచి ఏంటి ఆశిస్తావు? ఏమి ఇవ్వగలవు నువ్వు గురువుకి అసలు? నువ్వేదో ఇస్తాను లేదా నువ్వేదో సేవ చేస్తాను అనుకోవడం నీ భ్రమ. ఏమిటంటే నువ్వు చేసే సేవ చెప్పండి అసలు. ఏమి ఇవ్వగలవు, ఏం సేవ చేయగలుగుతావు ఒకటి చెప్పండి. ఒక 10 రోజులు వరుసగా చేయమనండి, మళ్ళీ కంటికి కనపడు. అది సేవ అంటారా మరప్పుడు? మీరు అనుకున్నది చేయటం సేవ ఎలా అవుతుంది అసలు? గురువుకి ఏది అవసరం అది చేయటం సేవ గాని, గ్రహించుకుని గురువు చెప్తే సేవ కాదు, నువ్వు అనుకున్నది చేసేది సేవ కాదు. గ్రహించి గురువుకి ఎప్పుడు ఏది అవసరమో చేసేది సేవ. లోపల మనసులో ఏ భావం లేకుండా నువ్వు చెయ్యగలిగితే ఎన్ని రోజులైనా నువ్వు చేయగలుగుతావు. ఎందుకంటే అక్కడ నేను లేదు కాదు. లేదనుకోండి ఎన్ని వస్తాయండి? టైం వస్తుంది, ఎన్ని వస్తాయి? టైం చూసుకుంటారు, వెళ్ళిపోవాలని అనుకుంటారు, అన్ని వస్తాయి. ఇల్లు వస్తుంది, ఏమండి మరి ఇల్లు ఉంది కదండి, లేదని నేను అన్నానా? కాబట్టి సేవ చేసేస్తున్నాను లేకపోతే ఏదో అనుకుంటా మీ భ్రమ మాత్రమే. నిష్ప్రపంచం ప్రపంచతే. అంటే ఇక్కడ ఎక్కడైనా యత్ సత్యం, ఆ బుద్ధి యథామతి. నీ బుద్ధి సరిగ్గా ఉండి నువ్వు చేస్తే అది సేవ, అది గురువు స్వీకరిస్తాడు. అంతేగాని నేను చేస్తున్నాను, నేను కాబట్టి చేస్తున్నాను అంటే అది స్వీకరిస్తాడా ఆయన? నువ్వు చేయకపోతే ఏమిటి? గురువుకు ఒకళ్ళు చెయ్యాలని ఆశిస్తాడు ఏంటండి? అందుకని ఏమిటి మేము చేసేదని ఆలోచించారనుకోండి, అప్పుడు మీకే ఇది. నేను చేశాను అనుకున్న వాడికి అహంకారం వస్తుందా ఏమొస్తుంది? కాబట్టి నేనేదో చేశాను, నేనేదో ఇచ్చాను, నేనేదో అది ఇదని అనుకునే వాళ్ళు ఎప్పుడు ఆ గోల్లోనే ఉంటారు. ఎప్పుడు ఏమి ఇవ్వాలని ఆలోచిస్తారు. ఆలోచించే వాడికి అర్థమైతే వంట పట్టలేదు, సంగృహణ వాడు సరిగ్గా అర్థం చేసుకోలేదు వేదాంత. అంటే ఇవ్వాలని అనుకోకర్లేదు, ఇవ్వవలసి వచ్చినప్పుడు నీ చేత ఆయన ఇప్పించుకుంటాడు. ఎందుకంటే ముందు నుంచి కంగారు. కాబట్టి హాయిగా బుద్ధి యథామతి సంగృహ్ణామి ప్రక్రియాం చ సంగృహ్ణామి యథా. కాబట్టి బుద్ధి సరిగ్గా ఉంటే చాలు. అందుకని బుద్ధిని స్థిరంగా ఉంచుకోండి. కాబట్టి ఎలా ఉంటుందండి? అందుకే కదండి నామస్మరణం ఇవన్నీ చేయమన్నది. ఏమైందండి? ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చారు.
మళ్ళీ ఇప్పుడు పారాయణలు మొదలెట్టారు కదా, ఎందుకు వచ్చారు? బుద్ధి స్థిరంగా లేదు కాబట్టి. బుద్ధి స్థిరంగా ఉంటే మళ్ళీ పారాయణలకు రావాల్సిన ఆవశ్యకత ఎక్కడుంది? బుద్ధి స్థిరత్వం వస్తే ఇవేమన్నా అవసరం అసలు? ఏవి అవసరం లేదు, ఒక్కటి కూడా అవసరం లేదు. ఆనంద బ్రహ్మలాగా ఉండొచ్చు. చెప్పే వరకు చేయాలని తెలియదు కొంతమందికి, చెప్పిన తర్వాత చేస్తారు. అందులో ఆనందం ఉందంటే ఇంకేమంటారు? చెయ్యటంలో ఆనందం కాదు, ఆచరణలో పెట్టండి అని గురువు చెప్తూ ఉంటే పారాయణ చేస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉందండి అన్నారు. సరే చేసుకోండి అయితే. అందుకని బోధ వేరు. ఇది ఆనందం నీకు ఎప్పుడూ ఉండాలి, కేవలం అది చేసినప్పుడు కాదు ఆనందం, అది బోధ కాదు. నీ బుద్ధిలో లోపం, నువ్వు అలా గ్రహించవు, నీవు అలా భావిస్తున్నావు. చేస్తే ఆనందంగా ఉంది, చేసినప్పుడు ప్రశాంతంగా ఉన్నాను, సరే చేసుకో. అలా అయినా చెయ్యక చెయ్యక ఏమన్నా భ్రమర కీట న్యాయంలాగా ఉంటుందేమో చూసి. కాబట్టి యథామతి. కాబట్టి యథా అవస్థిత బ్రహ్మాత్మ విషయానుభవం పర్యంతం. కాబట్టి అనుభవం వచ్చి స్థిరత్వం లభించే వరకు తప్పదు. అది పెద్ద కష్టం కాదు, నీ బుద్ధి స్థిరంగా ఉంటే ఆ క్షణమే నువ్వు పొందవచ్చు. అసలు అక్కడ వేరేగా ఉంటేగా ఏది లేదు, ఉన్నది అదే. యత్ సత్యం తత్ తతో అస్మి అహం అని వాళ్ళు క్లియర్ గా చెప్పారు. యత్ సత్యం, మరి యత్ సత్యంలో ఉండలేదు కాబట్టి అసత్యంలో తిరుగుతున్నారు, అసత్యాలు చెప్పారు కాబట్టి. చూడండి, అబద్ధం చెప్పిన వాడికి తలనొప్పి. ఎక్కడ అవతలి వాడికి తెలిసిపోతుందో తను ఏం చెప్పాడో వాడు గుర్తు పెట్టుకోవాలి. అదే ఎప్పుడు నిజమే మాట్లాడేవాడు అసలు ఆలోచించక్కర్లే, అవును అదే అంటాడు వాడు, ఎందుకంటే అది నిజం అంటాడు. అదే నిజం కాబట్టి వాడికి భయం లేదు. నిద్రలో లేపి అంటారు, గాఢ నిద్రలో లేపినా వాడు అదే చెప్తాడు. అని అబద్ధం చెప్పిన వాడికి లోపల ఒక అబద్ధానికి ఇంకో అబద్ధం చెప్పాలి. దాన్ని వాడిని నిలదీశారనుకోండి, ఏమిట్రా ఇది నిజమా? ఆహా అవునా, అలా అనుకున్నాను, అయితే ఏమిటి? ఇలా రకరకాలుగా ఉంటుంది. నిలదీసినప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా. అసలు ఎందుకండి అబద్ధం ఆడటం? హాయిగా ఉండి నిర్మలంగా ఉంటే అసలు గొడవ లేదా? నిన్ను ఎవడు నిలదీస్తాడండి? నిర్భయము అంటే అర్థం నిజంతో ఉన్నవాడికి భయం లేదు అని అర్థం. నిజం లేని వాడే భయపడతాడు. నీ మనసులో ఏదో అది చెప్పు, మంది వేసుకోవాలంటే వేసుకోండి, దానికి భయపడటం ఎందుకండి? హాయిగా వేసేసుకో, గొడవ లేదు. కాబట్టి బాగా గ్రహించి దానిని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే మీరు ఆ యొక్క అహం బ్రహ్మాస్మి అనగలుగుతారు. అంతేగాని కేవలం అహం బ్రహ్మ అస్మి, అహం బ్రహ్మ, నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని అంటే ఏమిటి అయ్యేది? భ్రమర కీట న్యాయంలో అది ఆచరణ చేసి తిరుగుతూనే ఉంది అవ్వడానికి, అది ఆపల మధ్యలో. మీరు ఆచరణ పెట్టాలి ఇక్కడ, అది చెప్పేది. అహం బ్రహ్మం యొక్క లక్షణాలు ఆచరణలో పెట్టాలి, అది అవ్వడానికని తిరిగింది, అది ఆచరణ పెట్టింది అది. అంతేగాని నా దగ్గర కూర్చుని నేను ఇది అవ్వాలి, నేను అది అవ్వాలి అనుకుంటూ అనలేదు అది. దానికి కావలసిన క్రియ ఏదైతే ఉందో దానికి తెలిసినదే అన్నాడు అనుకోండి, అది తిరగమన్నాడు ఆయన. తిరిగితే అవుతావని చెప్పాడు కాబట్టి తిరిగింది. ఇప్పుడు నీకు కూడా తెలియబడింది, ఏం చేస్తే అవుతావో నీకు తెలియబడింది. అది చేయకుండా అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మ, నేను బ్రహ్మం అంటే అవ్వదు. ఆచరణ పెట్టాలి. అందుకని అది మంత్రంగా జపించండి అంటే అర్థం ఏంటి? మంత్రాన్ని నువ్వు ఉచ్చారణ చేయాలి అంటే ఆచరణలో పెట్టాలి కదా. ఎందుకంటే మామూలు మంత్రాలకి అంగన్యాస కరన్యాసాలు అవన్నీ ఏవేవో ఉంటాయి, అన్ని చేస్తేనే ఆ మంత్రం ఫలిస్తుంది. మళ్ళీ దాని తర్వాత హోమాలు జపాలు తర్పణాలు ఇన్ని ఉన్నాయి, నీకు మంత్రం అది కావాలి అంటే. అందుకని మంత్రంలాగా జపించండి అంటే అది అర్థం. నువ్వు జపించాలి అంటే ఇగో ఈ హోమాలు తర్పణాలు జపాలు ఆచరణ పెట్టాలి.
బ్రహ్మ లక్షణాలేవో అవి ఆచరణలో పెడితే అప్పుడు నువ్వు బ్రహ్మం అవుతావు. ఆచరణ పెట్టకుండా నేను బ్రహ్మం అంటే ఏమిటి ఉపయోగం? బోధ కాస్త వ్యర్థం. కాబట్టి బోధ వల్ల బుద్ధి మారాలి, బుద్ధి స్థిరంగా ఉండాలి, సత్యం మందు స్థిరంగా ఉండాలి, ధర్మం మందు స్థిరంగా ఉండాలి. ఎప్పుడైతే స్థిరత్వం పొందుతుందో ఇక అప్పుడు ఏ గొడవ లేదు. స్థిరత్వం రాలేదు, యథామతి. నాకు అంటే నేను ఎలా ఆలోచిస్తే అదేనండి అని అనుకున్నవాడు అంతే, అదే బావిలో కప్పలాగా. అది కాదు, బోధలో ఏమిటి జరిగింది, సత్యం ఏమిటి చెప్పారు, సత్యంగా ఉండాలంటే ఏమిటి చెప్పారు, ఇది బోధని బాగా సంగ్రహణామి, బాగా గ్రహించడం అంటే అది. అది గ్రహించిన వాడికి అదేంతోటి వాడు అన్నిటికీ ఉంటాడు, ఏం పర్వాలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినంత మాత్రాన అది ప్రపంచం అయిపోదు, మీరు అలా దిగులు పడకండి. లేకపోతే ఏదో ఆపరేషన్ చేయించుకున్నందు వల్ల ఏదో అవుతుందని అనుకోకండి. బుర్రలో ఏం లేకపోతే అదే అద్వైతం. బుర్రలో ఏది ఉన్నా సరే, రెండు ఉన్నా సరే అది అద్వైతం కాదు. కాబట్టి బుర్రలో ఏది లేకపోవటమే అద్వైతం. కాబట్టి ఏది జరగాలో అది జరగనివ్వండి. జరగనివ్వండి అంటే అర్థం మీరు వెళ్ళిపోయి నాకు ఆపరేషన్ ఉంటుందండి చేయమ అదే జరిగేది ఉందా జరిగేది లేదా అని జాతకం చూపించుకుంటారా? లేదు. ఉండండి అంతే. మీకు జరగాలంటే అది జరుగుతుంది. మీ బుర్రలో ఏం లేకుండా చూసుకోండి. మొదట బుద్ధిలో చేయించుకోనా వద్దా డిస్కషన్ ఇవి లేకుండా ఉంటే చాలు, అది జరుగుతుంది. అందుకని ఇన్ని తలకాయ నొప్పులు లేకుండా ఉండడానికే నామస్మరణ చెప్పబడింది. అంతే తప్ప నామస్మరణ ఏదో కాలక్షేపానికి చెప్పబడలేదు. ఈ తలకాయ నొప్పుల నుంచి బయటపడడానికే అత్యద్భుతమైన బ్రహ్మాస్త్రం అంటే దివ్య ఔషధం ఇవ్వబడింది. నువ్వు దానిలో ఉండు, నిరంతరం అదే చెయ్యి. ఆలోచన వచ్చింది మళ్ళీ చెయ్యి, అలా వచ్చింది ఎవరైనా అన్నా సరే అను మళ్ళీ చెయ్యి. నామస్మరణ ఎందే ఉండు, ఆ శరీరానికి ఏమేం జరగాలో ఆయన చూసుకుంటారు. ఇప్పుడు అందరూ కూడా ఆ విధంగా బుద్ధిని స్థిరం చేసుకోండి. శుభం భూయాత్. శివాయ గురవే నమః. 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 ఏ ప్రపంచరహిత సత్యాన్ని ఈ వేదాంతాలు అధ్యారోప అపవాదాల ద్వారా ప్రతిపాదిస్తున్నాయో అట్టి పరబ్రహ్మముకు నమస్కారం, అవినాశి బ్రహ్మముకు నమస్కారం. ఉపనిషత్తుల ప్రమాణ రూపం ఎలాంటిది అంటే స్వతసిద్ధమైన బ్రహ్మతత్వాన్ని గురించి అనుభవ రూప జ్ఞానము కలుగునట్లు చేసే రూపం. అనుభవాన్ని పొందటమే పరమ పురుషార్థం. యావత్తు సంసారం యొక్క బీజమైన అవిద్య ఆది అనర్థాలను తొలగించి ఆత్మ స్వస్థితిని పొందజేస్తుంది. గీతా శాస్త్రాదులు శృతులను వివరించటానికి వాటి అర్థాన్ని స్మరిస్తూ ఉండటం వల్ల అంటే రాయటం వలన స్మృతి ప్రస్థానం అని పిలువబడతాయి. సాధనాలు ఏమిటిది? నిత్య అనిత్య వస్తు వివేకం. అనుభవించే వాటి పట్ల, భోగాల పట్ల వైరాగ్యం, సమధమాది సంపత్తులు, ముముక్షత్వం, ఇవి 4 రకాలుగా చెప్తారు. సాధనా చతుష్టయం అంటారు.
నిత్య అనిత్య వివేకం. లౌకిక వైదిక ఈ కర్మలన్నీ కూడా సాధ్యం. యత్ తత్ సర్వం అనిత్యం, యత్ అకృతకం తదేవ నిత్యం. ఇది విచారణ చేసి నిర్ధారణ చేసుకోవాలి. అంటే లౌకిక పరమైన ఈ వైదిక కర్మలు, పూజలు, అర్చనలు, ఇలాంటివన్నీ కూడా మరలా సంసారాన్ని పొందింపజేస్తాయి తప్ప సార్థకతను ప్రసాదించలేదు. బ్రహ్మరూపం పొందాలి అంటే నీవు ఏదైతే అయి ఉన్నావో అదిగా నీవు ఉండాలి అన్నప్పుడు ఈ యొక్క నిత్య అనిత్య వస్తు వివేకం నీకు కలగాలి. పొద్దున చెప్పినట్టుగా ఏది మాత్రం కలదో ఆ విధంగా ఉన్నప్పుడే నిష్ప్రపంచం ప్రపంచం. ఏది లేదో అది లేని దానిగానే నువ్వు వ్యవహరించాలి. అలా లేనప్పుడు బంధము బాధల్ని కలగజేస్తుంది. వస్తువులు అంతే. ఏదైనా సరే బాహ్య ప్రపంచంలో, అంటే ఇక్కడ బాహ్య ప్రపంచము అంటే నేను ఉనికి, నేను ఐడెంటిటీతో ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో, తాపత్రయపడుతూ నానా అవస్థలు పడుతూ ఉంటారు, ఆ నేనుకి గుర్తింపు కావాలి వాళ్ళకి. నేనుతోనే ప్రపంచం. కాబట్టి ఆ విధంగా ఉన్న వారికి అన్ని బంధకాలే, ప్రతిబంధాలే, బాధలే. ఎక్కడా కూడా వాడికి నిత్యమైన ఆనందం కలగదు. వేద వేదాంత శాస్త్రంలోని అంటే అక్కడ సబ్జెక్టు బ్రహ్మతత్వమే. ఏది తీసుకున్నా అందులో తత్వబోధ ఉంటుంది తప్ప అన్యం ఉండదు. వేదముల యొక్క అంతం వేదాంతం. ఇక్కడ వేదము అంటే మనకి నీకు తెలిసిన విషయాల యొక్క అంతం. నువ్వు ఎన్నో తెలుసు అంటావు, అలాంటివి ఎన్నో ఉన్నాయి. ఎన్నని తెలుసుకోగలుగుతావు నీ జీవితంలో? అసాధ్యము అన్ని విషయాలు. ఏది తెలుసుకుంటే మరి ఏది తెలుసుకోనక్కర్లేదు. అంటే నీవు బ్రహ్మము అన్న సంగతి నీవు తెలుసుకుంటే, ఆ విధంగా బ్రహ్మముగా ఉంటే ఇక నీకు అసలు మరి ఏది తెలియక్కర్లేదు. ఎందుకంటే ఉన్నది బ్రహ్మమే అన్న సత్యం నీకు బోధపడిపోతుంది, అవగతమవుతుంది, ఆచరణలో సిద్ధిస్తుంది. కాబట్టి ఏది అసలైనదో అది తెలుసుకున్న తర్వాత ఇంక ఏది తెలుసుకోవాల్సిన ఆవశ్యకత లేదు. దేని గురించి నా తాపత్రయము ఉండదు, బాధ అసలే ఉండదు. కాబట్టి బ్రహ్మతత్వమే అందులో చెప్పబడినది. తత్వమే, ఇంకా అసలు అందులో ఇంకొకటి లేదు. లేనిది ఎలా చెప్తాడు? ఉండని. అంటే అందులో ఉన్నది సర్వము వేద ఆ బ్రహ్మతత్వమే. బ్రహ్మం యొక్క అసలైనది ఏంటి? ఆ యొక్క శాస్త్రం యొక్క ప్రయోజనము కూడా అదే. ప్రతిపాదక రూప సంబంధం. బ్రహ్మాత్మ జ్ఞానమునకు తన స్వరూప స్థితి రూప ప్రయోజనముతో సాధ్య సాధన రూప సంబంధం. స్వరూప స్థితిని సాధ్యమని చెప్పటంలో తెలుసుకొనటం అని మాత్రమే, కానీ ఇన్నాళ్ళు లేని దానిని కొత్తగా పొందుట అని కాదు. ఎందుకంటే ఉన్నది అదే నిత్య సిద్ధమే. కాబట్టి ఇక్కడ అర్థము అక్కడ చెప్పబడింది ఏదో అంటే కొత్తది కాదది. ఏది మాత్రమే కలదో, ఏది మాత్రమే ఉన్నదో, దేని వల్ల ఇదంతా జరుగుతున్నదో, ఉన్నట్టుగా నీకు గోచరిస్తున్నదో అంతా అదే. కాబట్టి ఇక్కడ నువ్వు కొత్తగా పొందవలసిందంటూ ఏమీ లేదు. అందుకే నిజంగా అయితే చేసేది ఏమీ లేదు సాధన.
ఆయన చెప్పినట్టుగా సుమ్మ ఇరు. ఆయన ఏం చెప్పలేదు రమణ మహర్షి, సుమ్మ ఇరు అన్నాడు, నోరు మూసు కూర్చోరా అన్నాడు. అంటే బద్ధకంగా ఏ పని చెయ్యకుండా అని కాదు, నీ ధర్మంగా నీవు చేయి, ఆలోచన చెయ్యకు. మొండితనాలు ఇలాంటివన్నీ ఏవేవో ఉంటూ ఉంటాయి కదా మనుషులకు. అంటే ఐడెంటిటీతో ఉన్నవాడు తన గొప్పతనం తెలుసుకోవాలి అని కానీ ఇలా రకరకాలు, ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క రకమైన భావన. దానికోసం నానా తిప్పలు, నానా గోలలు, అలాంటి వాళ్ళు సాధన చెయ్యాలి. అది పోవడానికి, ఆలోచన పోవడానికి. మనసుకి రావటం లేదు అని అంటున్నా, సాధన ఏం చేయాలో తెలియటం లేదు అంటున్న అర్థము శ్రద్ధ లేదని. ఇంత గొంతు చించుకొని చెప్తున్నా కూడా ఎన్నో బోధలు విని తర్వాత సాధన ఏం చేయాలో తెలియటం లేదు అంటే ఏం చెప్పాలి సమాధానం? నామస్మరణ చేస్తున్నాం కానీ అది మనసుకి రావటం లేదు అంటే అర్థం ఏంటి? నువ్వు మనసు అక్కడ పెట్టలేదు అని, మనసుతో చెయ్యటం లేదని అర్థం, ఇష్టంగా చేయటం లేదని అర్థం. అది పెద్ద ప్రశ్న. మరి చేస్తూ ఉండాలి అంతే, ఇష్టంగా చెయ్యాలి, శ్రద్ధగా చెయ్యాలి. ఏమంటే అవన్నీ కుదరవంటే నోరు మూసు కూర్చో. నీ ధర్మము నీ పనే ఉంటే నువ్వు చెయ్యి, నీ పని సక్రమంగా చెయ్యి. ఒకరు వేలెత్తి చూపే విధంగా నీ పని ఎప్పుడు చేయరా, నీ పనిలో దోషాలు ఉండరా. ఇది నేనెందుకు చెయ్యాలి అన్న ఆలోచన చాలా పెద్ద తప్పు. నిన్ను అది ఐడెంటిటీ, నేనెందుకు చేయాలి, వాళ్ళు చేసుకుంటారు, నాకేం సంబంధం లేదు, కానీ ఇది నాదే. ఇలా రకరకాల అభిప్రాయాలు ఉంటూ ఉంటాయి. సామెత అవ్వ కావాలి బువ్వ కావాలి. కాబట్టి ఒక ఏదైతే అంటే సిద్ధించిన వస్తువో దానికోసం ఏమిటి చేయాలి? సత్యం తెలుసుకున్న తర్వాత చేసేది ఏమీ లేదు అసలు. కానీ సత్యం తెలిసిన తర్వాత ఇందాక చదివారు కదా ఏదో, వాచా వేదాంతుల్లాగా ఉండే గురువుని పట్టుకోరాదు అన్నారు. శిష్యులు కూడా మరి వాచా వేదాంతుల్లాగా ఉండరా? తెలుసు అంటే ఆచరణ పెట్టి తీరా. ఇవి అనవసరమైన పాపం, ఇవి చాలా బాధ కలిగిస్తూ ఉంటాయి ఆచరణ పెట్టని వాళ్ళకి. ఎందుకంటే ఎంత బోధ విన్నా వినటం వరకే వాళ్ళకి ఆనందంగా ఉందనుకోండి, ఏం చేస్తాం? అలా అని ఎప్పటికీ బోధనే జరుగుతూ ఉంటుందని భావించరు. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అంటే, బోధ మధ్యలో లేకపోయినా ఏదో మనసుకు కొంత బాధ కలిగినా అదేం పెద్దగా ఇది అనిపించదు. అరే బోధ ఆగిపోతుంది, ఇలాంటివి మళ్ళీ జరగచ్చు, అసలు లేకుండానే అయిపోతుందేమో, నేను ఎందుకని ఇంకా సిద్ధి పొందటం లేదు, సిద్ధి ఉన్నదే, నీవు ఆల్రెడీ బ్రహ్మంవే, నేను బ్రహ్మమై ఉండి కూడా ఎందుకు ఇలాగా చేస్తున్నాను అన్న సరి అయిన వివేక విచక్షణాలు పనిచేయదు. ఎందువలన దేనికి పెద్ద కష్టపడాల్సింది ఏమీ లేదు. నేను ఇంపార్టెన్స్ అంతే. ఐడెంటిటీ నేను, భయం, బంధాల పట్ల, వస్తువుల పట్ల మోహం, నాది 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 నాది. ఏమిటి నీది? మరి నీ వస్తువు నువ్వు శ్రద్ధగా జాగ్రత్తగా చేయగలవా? బంధాల పట్ల నువ్వు ఎలా బిహేవ్ చేసినా, ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత ప్రేమ చూపినా బంధాలు నీ పట్ల అదే విధంగా ఉంటాయన్న గ్యారంటీ ఉన్నదా? లేదు. ఒక ఇల్లే తీసుకున్నారు, ఆ ఇల్లు మరి నీట్ గా ఉంచుకోవాలి కదా నీదైనప్పుడు, కానీ అది పనికిరాదు ఎందుకంటే అది మనది కాదు, ఇల్లే నాది. ఇల్లు శుభ్రంగా ఉండాలి అంటే మరి నీ ఇల్లు నువ్వు శుభ్రంగా పెట్టుకో, వేరే వాళ్ళ మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి? అందరి ఇంట్లో ఎక్కడ వస్తువులు అక్కడ పెడితే ఆ ఇల్లు శుభ్రంగా ఉంటుంది, అప్పుడు ఇల్లు నాది అనొచ్చు. అంతేగాని ఇది నాకెందుకు అది నాకెందుకు, నేను ఇదే చేస్తా అది చెయ్యను అనుకున్న వాడికి ఏదైనా కావాలా? అభిప్రాయాలు, నీ పని నువ్వు చేసినప్పుడు గట్టిగా మాట్లాడచ్చు.
కాబట్టి ఏదైనా బాధించేదే. నాది అన్నావా అది నీకు బాధ కలిగించి తీరుతుంది. నేనేం బాధపడనండి, ఎవడేమన్నా నేనేం పట్టించుకొని అన్ని జొలపరించుకు తిరుగుతాను అని నేను వండుతానేమంటే ఎవడేం చేయగలడు, ఎవడేం చేయగలడు. కాబట్టి ఇక్కడ బోధని గ్రహించిన వాళ్ళ గురించి నేను చెప్పేది, బోధలు అక్కర్లేని వాళ్ళ గురించి చెప్పట్లేదు. మా జీవితం మాదన్న వాళ్ళకి నేనేం చెప్పను, అనవసరం వాళ్ళకి చెప్పడం. ఎవరైతే బోధ కావాలి, ఈ జన్మని సార్థకం చేసుకోవాలి అన్న వాళ్ళకే ఇలాంటివన్నీ. లేని వాళ్ళకి ఎందుకండి, అనిపించవచ్చు వాళ్ళకి చెప్తున్నానేమో అని. మీరేమి దాని గురించి వర్రీ అవ్వక్కర్లా. ఇప్పుడు మీ సత్సంగాలు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా కొంతమంది కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. అందరికీ జన్మ సార్థకం చేసుకోవాలని ఉండాలని రూల్ ఏం లేదు కదా. ఎందుకంటే బుద్ధి పొద్దునే చెప్పింది యథామతి. బుద్ధి ఎలా చెప్తే అలాగా. బుద్ధానుసారిణి కర్మ, కర్మానుసారిణి బుద్ధి అన్నది. అలా ఉంటే ఇంకా వేదాంతం దేనికి బోధ అక్కర్లేదు, అప్పుడు ఇష్టం వచ్చినట్టు. కాబట్టి ఇక్కడ అర్థము ఆ బుద్ధిని సక్రమమైన మార్గంలో, వేదాంత మార్గంలో వినియోగించాలి. ఎప్పుడైతే వినియోగం సక్రమంగా ఉంటుందో ఆచరణ సక్రమంగా ఉంటుంది. అప్పుడు ఈ మనస వాచ కర్మణ అన్నట్టుగా అన్ని సక్రమంగా ఉంటాయి. అన్ని సక్రమంగా ఉంటే అదే సిద్ధి. ఇంకేమిటి చేయాలి, ఏమి చేయక్కర్లా. పారాయణలు చేయక్కర్లేదు, నామస్మరణ చేయక్కర్లేదు, నాది నీది అనుకుంటారు. ఈ నాది నాది నీది నీది అనుకున్నంతసేపు గోలే. ఇక వాడు ఎక్కడ సిద్ధి పొందుతాడు, అదే పట్టుకు వేలాడతాడు. అందువలన ఎవరైతే నిశ్చయ బుద్ధి కలిగి ఉంటారో, ఈ నిశ్చయ బుద్ధి అనేది బ్రహ్మం యందు నేను చెప్పాను అంతే తప్ప బాహ్యంలో మీ యొక్క వస్తువుల పట్ల లేకపోతే ఏంటిది బంధువుల పట్ల నిశ్చయ బుద్ధి అని నేను చెప్పటం లేదు. దానికి పెద్ద నిశ్చయ బుద్ధి అక్కర్లే. మీకు ఇష్టం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఇష్టం లేకపోతే ఇంకో రకంగా ఉంటుంది, అంతే సింపుల్ అని అంటాడు. నీకు ఇష్టం లేదు అంటాడు అవతల. అనుకొని రాదు. ఇష్టము అయిష్టాలు ఏమిటండి? ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి అంటే ఇంటి మీద ఇష్టం లేనట్ట. శుభ్రంగా ఉంచుకుంటే ఇష్టం ఉన్నట్ట. పరిసరాలు శుభ్రంగా ఉండాలి, అది కాన్సెప్ట్. అంతే తప్ప ఉంటున్నాం కదా అని చెత్త చెత్తగా ఉంచుకోకూడదు. ఉన్నాము అంటే శుభ్రంగా ఉండాలి. అక్కర్లేదు అనుకున్నప్పుడు కాదు. నువ్వు అక్కడ ఉన్ననాళ్ళు ఏ ప్రదేశంలో ఉంటావో ఆ ప్రదేశం శుభ్రంగా ఉండాలి. శుచి శుభ్రత లేని మనసు మట్టుకు మంచిగా ఉంటుంది, చికాగ్గానే ఉంటుంది. అన్ని సరిగ్గా ఉంటేనే సరిగ్గా ఉంటుంది మనసు ఉన్నవాడు. మనసు లేని వాడికి ఏ గోళ లేదు. ఇక్కడ ఇష్ట ఇష్టాలు అనేది నేను గుర్తింపు కోరుకున్న వాడికే తప్ప వేరే వాళ్ళకి ఉండదు. జ్ఞానులకి నేను గుర్తింపుతో పని లేదు. అనుకోవచ్చు కాక అవతల వాడు ఏమనుకుంటే ఏమిటంటే దానికి ఏమి విలువ లేదు. వాచా వేదాంతులు అనే వాటికి విలువిస్తారా ఇద్దరు? కాబట్టి బ్రహ్మతత్వాన్ని అది ప్రతిపాదిస్తుంది. నిశ్చయ బుద్ధి కలిగి ఉండాలి బ్రహ్మతత్వం. అప్పుడు మాత్రమే ఆచరణ సాధ్యమవుతుంది. ఆచరణ సాధ్యమైనప్పుడు సిద్ధ వస్తువు ఇంకా ప్రయత్నం లేదు, సిద్ధించిపోయింది. నిశ్చయ బుద్ధి కలిగిన మరుసకనే ఆ యొక్క సిద్ధి కలిగి తీరుతుంది. నిశ్చయ బుద్ధి లేకపోవటం వల్లనే ఈ యొక్క సాధనలన్నీ కూడా రకరకాలుగా సాధనలు చేయవలసి వస్తుంది. నిశ్చయ బుద్ధి కలిగిన తర్వాత, సిద్ధించిన తర్వాత ఇక దేనికి బోధ, దేనికి పారాయణలు, దేనికోసం సాధనలు ఏమీ అక్కర్లేదు. నిత్య అనిత్య వస్తు వివేకం తెలిసిపోయింది. తెలిసిన తర్వాత కూడా వాటి పట్ల తాపత్రయం ఎలా ఉంటుంది? ఉండదు. అంటే ఆచరణలో పెట్టిన వాడు ఎలా పట్టుకుని వేలాడుతూ ఉంటాడు. అనిత్యమైన వాడిని నిత్యం అంటూనే ఉంటాడు. దాంతోటే వాడి యొక్క జీవితం గడిచిపోతుంది.
ఇహ పరలోక పదార్థ భోగముల నుండి వైరాగ్యం. ఇదే ఇహ పరలోక పదార్థ భోగము నుండి అంటే ఇక్కడ మళ్ళా స్వర్గం కావాలి, అందుకే కదా స్నానాలు క్షేత్ర దర్శనాలు. లేకపోతే ఎందుకండి? ఏదో పుణ్యం సంపాదించేయాలి, అక్కడికి వెళ్ళి పైకి వెళ్ళి పరలోకానికి వెళ్ళి పరలోకమే లేదు మొర్రు అంటే మళ్ళీ ఇవన్నీ అవసరమా? వీటి కోసం దేహం కోసం ఎందుకండి? ఆ దేహం ఏమయ్యాడు? త్రిశంకు వేలాడుతున్నాడు, తలకిందులుగా వేలాడుతున్నాడు. నిత్య అనిత్య వస్తు వివేకము తెలిసిన తర్వాత ఇంకా మరలా ఇహ పరలోక భోగాల కోసం ప్రయత్నం చేస్తే ఇంకా అర్థాన్ని ఏమనాలి? కాబట్టి వాటి నుంచి పూర్ణ వైరాగ్యం, అసలైన వైరాగ్యాన్ని పొందాలి. కాబట్టి ఈ సమధమాది గుణాలు, ముముక్షత్వం, సమధమాది ఇవన్నీ కూడా ఇంతకుముందు చెప్పుకున్నవే. ఆ దయాగుణం ఉండాలి, అందరితో ఒకే విధంగా ప్రవర్తించాలి. నాది నీది అనుకున్నవాడు అందరితో ఒకలాగా ఉండలేడు. ఆ భావం లేనివాడే అందరితో సమానంగా ప్రవర్తించగలుగుతాడు. అంటే ఎవరికైతే ఈ నిత్య అనిత్య వివేకము, ఇహ పరలోక పదార్థ భోగముల నుండి వైరాగ్యము, సమధమాది గుణముల సంపద, ఈ ముముక్షత్వము అంటే పొందాలి అన్న కోరిక ఉన్నవాడికి మాత్రమే ఈ బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది. లేనప్పుడు ఏమొస్తుందండి? బ్రహ్మ జిజ్ఞాస అంటే ఏంటి? ఆ బ్రహ్మం నేను అవ్వాలి అని, బ్రహ్మం అంటే ఏంటో తెలుసుకుని ఆ బ్రహ్మంగా వాడు ఉండటం అనేది వాడికి కలుగుతుంది. ఏదో ఆరంభ సూరత్వం లాగా అబ్బో ఇంకేమిటి పొందేశామంటే మనకి సాధ్యం కానిది లేదు, హాయిగా జన్మలు లేవు అని ఆరంభ సూరత్వం లాగా ఆవేశపడిపోతే లభించదు. ఇంకా నాది నీది అనుకుంటూ తిరిగేవాడికి లభించదు, భాషా వేదాంతులకి లభించదు. ముఖ్యంగా నిన్న ఎవరో ఒక అమ్మాయి వచ్చింది, సరే ఆ అమ్మాయి ఏదో చేసుకుంటారు. ఆ అమ్మాయికి చెప్పా అదేంటిది అణిమా లఘిమా సిద్ధులు ఇలాంటివన్నీ ఏవేవో సిద్ధులు కలుగుతాయి. అంటే ఇది అప్పుడు చెప్పుకున్నా కదా మిరాకిల్స్ ఇలాంటివన్నీ ఏవో, వాటి అంత శ్రద్ధ ఉన్న వాడికి కలగదు. బ్రహ్మ జిజ్ఞాస మిరాకిల్స్ వైపుకు వెళ్ళదు. నిన్న ఆ అమ్మాయికి అదే చెప్పు. ఆ అమ్మాయికి అంత చెడు జరుగుతున్నది ఈ అమ్మాయికి ముందు తెలుస్తుంది, వేరే వాళ్ళకి జరిగేది. ఈ అమ్మాయి ఏదన్నా చెడు అంటే అది జరుగుతోంది కదా, అలా వేరే వాళ్ళకి జరిగే చెడు తెలుస్తుంది. కాబట్టి వాటి పట్ల శ్రద్ధ పెడితే ఇంకా బ్రహ్మత్వం ఏం సిద్ధిస్తుంది? కాబట్టి అవి ఎందుకు జరిగాయి నీకు అనవసరం, నువ్వు అసలు ఎందుకు అవి అంటున్నావు? నేను అనుకున్నాను కాబట్టి వాళ్ళకి చెడు జరిగిందా, నాకు తెలుస్తోంది వాళ్ళకి చెడు జరుగుతోంది, ఇలాంటి జోలికి వెళ్ళరా. చెడా చేయవలసింది అందరికీ మంచి చెయ్యాలి. కాబట్టి ఇక్కడ బాహ్య ప్రపంచంలో జరిగే ఇప్పుడు అవేవో మిరాకిల్స్ లాంటి వాటి మీద శ్రద్ధ ఉన్నది అంటే బ్రహ్మ జిజ్ఞాస లేనట్టే, అది బ్రహ్మము కాదు. బ్రహ్మం ఎప్పుడు నేను అలా చేశాను ఇలా చేశానని చెప్పుకోదు, ఇలా జరిగింది అని చెప్పదు. ఉన్నది అదే అయినప్పుడు మళ్ళీ ఏమిటండి విడిగా ఇంకోటి ఏదో జరిగిందని. కాబట్టి ఆ జోలికి వెళ్ళరాదు, వాటి మీద శ్రద్ధ పెట్టరాదు. ఎందుకంటే వాటి మీద శ్రద్ధ పెట్టేది మళ్ళీ నేను జీవుడు అవుతాడు. కాబట్టి జిజ్ఞాస కలిగినప్పుడే సాధ్యము, లేనప్పుడు ఏమాత్రం. జిజ్ఞాస అంటే తెలుసుకుని ఆచరణలో పెట్టడం. కేవలం తెలుసుకుంటే ఏ లాభం? మీ అందరూ తెలుసుకున్నారు, ఉపయోగం ఏమిటి? ఇంకా బాహ్య ప్రపంచంలోనే పట్టుకు వేలాడుతుంది. ఏమిటో భయం, దేహం ఏమైపోతుందో, స్వర్గం లభిస్తుందో లభించదో, మంచి జన్మ వస్తుందో రాదు, జన్మరాహిత్యం ఉందిరా నీకు ఇక్కడ, నువ్వే అసలైనది అంటే కాదు అని తిరుగుతున్నారు. సరే
లౌకిక వైదిక కర్మలతో సాధింపగలిగినదంతా అనిత్యమని, ఏది ప్రయత్నజన్యము కాదో అదే నిత్యమని విచక్షణ చెయ్యాలి, నిశ్చయానికి రావాలి. ఈ లోకంలో కర్మలతో సంపాదించింది ఏదైనా ఎలా క్షీణించిపోతుందో, పుణ్యబలంతో సాధించిన ఏ పరలోకమైనా క్షీణించిపోతుందో మరలా ఇక్కడికి రాక తప్పదు. ఇక్కడ ఆచరించిన కర్మల ఫలం పరలోకంలో అనుభవించగా ముగిసిపోయి ఆ లోకం నుండి ఈ కర్మమయ లోకానికి తిరిగి రాక తప్పదు. ఇది తెలుసుకున్న వాడు ఎక్కడికి పరిగెడతాడండి? రమణ మహర్షి ఎక్కడికి పరిగెత్తాడండి? ఆయన ఎక్కడికి పరిగెత్తలేదు కాబట్టి ఆయన్ని భగవాన్ అన్నారు. అరుణాచలంలో కూడా ఉన్నాయి అప్పుడు గుళ్ళు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి, అవేమిటవి స్నానాలు ఆచరించి అవి కూడా ఉన్నాయి. ఆయన ఏమి వెళ్ళలేదే. మరి ఆయన ఎందుకు అన్నారండి భగవాన్ అని? ఆయన పిలిపించుకున్నాడు నా పేరు భగవాన్ అని? లేదు, పరమాత్మ అలా పలికించాడు. ఆయన జీవితాన్ని ఆదర్శంగా మనకి చూపించాడు. ఏం లాభం అండి? రమణ మహర్షి పుస్తకాన్ని ఎవరు చదువుతున్నారు కదా, పొద్దున పూట ఏమిటది చదువుతున్నారు, పారాయణ చేస్తున్నారు కదా, ఏం లాభం? ఏంటది గురురత్నమాల, ఏమిటది గురూపదేశ ఆ రత్నమాల. రత్నమాలలో అన్ని వస్తున్నాయి, చిలక పలుకులాగా పలుకుతున్నారు. నేను వింటున్నాను కదా. అసలు అంత చక్కగా స్పష్టంగా తెలుగులో చక్కగా ఉన్నది. అందులో ఏ రత్నాన్ని పట్టుకున్నా తరించిపోతుంది. అందుకే దాన్ని రత్నము అన్నారు, విలువైనది. ఆచరణలు రత్నం ధరిస్తే కదండి అందం. దాచుకుంటే ఏమందం వస్తుంది? నగలన్నీ దాచుకున్నారు, ఏమందం అండి? వేసుకుంటే కదా అందం. కానీ వేసుకోవాలంటే దొంగల భయం. కానీ ఉపదేశ రత్నాలు ధరిస్తే అంటే ఆచరిస్తే తరించిపోతాం. ఎంత చక్కగా అద్భుతంగా ఉన్నాయి. వేరే బోధే అక్కర్లేదు అసలు, అంతా చక్కగా అర్థమయ్యే లాంగ్వేజ్ లో అద్భుతంగా ఉన్నాయి, ఆచరణ యోగ్యంగా ఉన్నాయి. కొన్ని ఎక్కడ కష్టపడేవి ఏమీ లేవు, అసలు అద్భుతంగా ఉన్నాయి. అమూల్యమైనవని రత్నమాల అని పేరు పెట్టారు. అవి చదువుతూ కూడా మళ్ళీ మనం పరుగులే, దేహం గురించిన తాపత్రయాలు, ఇహ పరలోకం గురించా ఈ సరే పరలోకం గురించి కాకపోయినా ఇహలోకం గురించి నానా గోలలు, తాపత్రయాలు, అధికారాలు, నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, నా మాట వినాలి, నాకు చెప్పాలి, ఇలా ఏదేదో ఇహలోకంలో గోలలు. మరి ఇహలోకంలో ఎన్ని గోలలు ఉంటే పరలోకంలో ఏమిటి నువ్వు అనుభవించేది? నరకం తప్ప. అసలు అది ఎక్కడుందో ఏమిటో తెలియని దాని గురించి ఎందుకండి తాపత్రయం? ఇక్కడ ఇంత స్పష్టంగా చక్కగా ఏదో అరటిపండు వలిచినట్టుగా ఈ బ్రహ్మం గురించి, తత్వం గురించి ఇంత బాగా తెలిసిన తరువాత దాని యందు శ్రద్ధో ఇంకోటో పెట్టక తెలియని దాని గురించి పరుగులు. దేహం ఏమవుతుందో తెలీదు, దేహానికి పుణ్యం వచ్చిందా పాపం వచ్చిందో తెలీదు, పరుగులు పెడతారు. దేహానికి వచ్చిన తర్వాత మళ్ళీ మరి ఎక్కడికో పరుగులు పెట్టినప్పుడు దేహానికి ఏదో కలుగుతుంది, మళ్ళీ దాని గురించిన అవస్థలు, ఎన్ని అవస్థలు కొని తెచ్చుకుంటున్నారు. అంటే తీరిగా హాయిగా ఆనందంగా ఉండండిరా అంటే కాదు అని పరుగులు పెట్టి లేనివి తెచ్చేస్తారు. ఇంకా నిత్య అనిత్య వస్తు వివేకమో వైరాగ్యమో ఇంకా ఎలా కలుగుతుంది? కలిగినవన్నీ వృధా అయిపోయాయి. ఇప్పుడు మీకు తెలియలేదు అనడానికి లేదు, నిత్యానిత్య వస్తు వివేకం బాగా తెలుసు, కర్మలు వృధా అని తెలుసు. ఇక్కడ ఆచరించిన కర్మల ఫలం పరలోకంలో అనుభవించగా ముగిసిపోయి ఆ లోకం నుండి మళ్ళీ కర్మమయ లోకానికి తిరిగి రాక తప్పదు అని తెలుసు. ఈ లోకంలో కర్మలతో సంపాదించినది ఏదైనా క్షీణించిపోతుంది, అలాగే పుణ్యబలంతో సాధించిన ఏ పరలోకమైనా క్షీణించి. ఏం స్వర్గంలో శాశ్వతంగా ఉండడానికి వెళ్ళటం లేదు, స్వర్గమే ఉండదు, మీరు ఎక్కడ ఉంటారు అక్కడ.
మీ యొక్క బ్యాడ్లో కనుకోండి, మీరు స్వర్గానికి వెళ్ళిన మరుక్షణమే ఈ యొక్క ప్రపంచాన్ని ఆయన క్లోజ్ చేశాడు అనుకోండి, ఏమిటండి మీరు అనుభవించేది? పాపం ఏమీ లేదు అక్కడ. త్రిశంకు అంత తపస్సు చేసి అన్ని చేశాడు, ఏమైందండి? వేలాడుతున్నాడు తలకింది. మొత్తం తపస్సు అంతా వృధా. దాని బదులు ఆ తపస్సుని ఆచరణలో పెడితే బ్రహ్మం అయిపోయేవాడు, హాయిగా ఉండేవాడు, ఆనందంగా ఉండేవాడు. అట్లా తలకిందులుగా వేలాడవలసిన ఆవశ్యకత ఉండేది కాదు. అంటే ఎంత వృధా చేసుకున్నాడు తన యొక్క తపస్సుని. అంటే తపస్సు అంటే ఆ దీక్ష. ఏది మాత్రం కలదో దాని యందు దీక్ష పెట్టుకోకుండా, ఏది నశిస్తుందో, ఏది క్షీణించిపోతుందో, ఎప్పటికీ త్రిశంకు స్వర్గం ఉంటుందని అనుకోకండి. ఆ కథకి చెప్పాడు కాబట్టి అక్కడ అది ఉంది. అతను వేలాడుతున్నాడు, అక్కడ ఏ స్వర్గం లేదు, ఎవరు పోరు అక్కడికి, వాడు మాత్రమే ఉంటాడు అక్కడ. తలకిందులుగా వేలాడుతూ ఉన్నాడు, ఆ తపశక్తి క్షీణించే వరకు ఉంటాడు. తర్వాత మళ్ళీ ఏ జన్మ వస్తుంది అది. అంతేగాని అక్కడ త్రిశంకు స్వర్గము అంటే అతను అనుకున్నాడు విడిగా తనకంటూ ఒక స్వర్గం ఉండాలి అని. అది అసాధ్యమని వాడికి తెలియదు. తపశక్తి అంతా వృధా చేశాడు. కాబట్టి ఏదో మీరందరూ త్రిశంకు స్వర్గానికి వెళ్తారని భ్రమపడకండి. ఎవరికీ అవి లేవు. వాడు ఒక్కడే ఉంటాడు అక్కడ, తలకిందులుగా ఉంటాడు. ఏం ఉపయోగం అండి తలకిందులుగా? ఏం అనుభవిస్తారు తలకిందులుగా పెట్టి? తినగలరా? అది వాడి కర్మ, వాడు అనుభవిస్తున్నాడు. వాడికి ఎన్ని ఏళ్ళు తపస్సు చేశాడో వాడికి ఎంత ఉందో అంత. ఆ లెక్కలు ఎందుకు మీకు? దానివల్ల ఏమన్నా ప్రయోజనం? ఏమీ ప్రయోజనం లేదు. ప్రయోజనం కలిగిన ఏదైతే ప్రయోజనాన్ని ఇస్తుందో సిద్ధ, ఆ బోధని ఆచరణలో పెట్టుకోండి. అక్కర్లేని మంకుబట్టులో, అక్కర్లేని మొండితనాలో, అక్కర్లేని వేవో ఎందుకండి? అవసరార్థం మంచితనాలు ఇవి అవసరమా? ఎప్పుడు మంచితనంగానే మీ దగ్గర ఏది ఉందో అలా ఉంటారు. గుర్తుపెట్టుకోండి ఒకటే మాట, మీ దగ్గర ఏది ఉందో అదే. మీలో కపటత్వం ఉంటే ఇలాగే ఉంటారు. ఏది ఒకసారి మంచిగా ఉంటారు, ఒకసారి చెడ్డగా ఉంటారు. అలా మీ యొక్క అవసరాలకు అనుగుణంగా ఉంటారు. అంటే మీది ఎంత కపటత్వ బుద్ధో ఆలోచించి. కపటత్వ బుద్ధికి పుణ్యం వస్తుందా? పరలోకంలో నరకమే వస్తుంది, ఇక్కడ నరకమే లభిస్తుంది. కపటత్వానికి ఎక్కడా సుఖం ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ఏదో మోసం చేస్తే ఆ క్షణం నువ్వు ఆనందించగలుగుతావేమో, అది క్షణికమే. ఒకరిని మోసం చేస్తే 1,00,000 రూపాయలు సంపాదిస్తావు, ఎన్నాళ్ళు ఉంటాయండి 1,00,000 రూపాయలు? అంతే, సంపాదించిందంటే మళ్ళీ దేనికో దానికి పోతుంది. ఇంకా నువ్వు అనుభవించిందే అంటే అసలు నువ్వు ఆనందించింది ఎక్కడ? ఏది? అనిశ్చితయా దుఃఖ హేతుతయా చ భోగేషు అరతి. కాబట్టి అన్ని నశించేవే, ఏది మీకు ఇవ్వదు. ఇహలోకల్లో మీరు ఎన్ని పూజలు చేసినా, ఏది చేసినా అవి ఎప్పుడైతే ఏది కోరకుండా మనం పరమాత్మని పూజిస్తామో అప్పుడు ఆయన తీసుకొచ్చి తన స్థానాన్ని ఇస్తారు, బ్రహ్మస్థానాన్ని ఇస్తారు. ఆశించకుండా చేస్తే ఎంతసేపు ఇది కావాలి అది కావాలి, పోనీ మీకేనా మళ్ళీ మీ పిల్లలకి, పిల్లలకేనా మళ్ళీ వాళ్ళ పిల్లలకి. ఎందుకండి ఎంత తాపత్రయం? మీది మీరు చూసుకోవాలా చేత కాలేదు. మీ గురించి ప్రార్థనలు, పిల్లల గురించి, వాళ్ళ పిల్లల గురించి, ఇంకా అసలు ఇంత తాపత్రయం అవసరమా? అనిత్య వస్తు వివేకం తెలిసిన తర్వాత కూడా ఇంకా ఎన్ని తాపత్రయాలండి. ఏది ఎలా జరగాలో అలా జరిగి తీరుతుంది, చేసేది, చేయించేది, చెయ్యబడేది అని తెలిసిన తర్వాత కూడా ఎంత తాపత్రయం అండి. ఆహా, నేను 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 చేయగలిగాను, నేను సంపాదించాను, నేను ఇచ్చాను. ఏమిటి? నీ పేరు కూడా తెలియదు వాడు. మహా అయితే మీ పిల్లలు ఒకవేళ చెప్తే మీ తాత ఇచ్చాడు, వాళ్ళు ఇచ్చారు అని చెప్పితే ఏమన్నా, అసలు పిల్లలే చెప్తారో లేదో అది ఆలోచించు. ఇవ్వక ఏం చేస్తారు అంటే ఏమిటి మీ పరిస్థితి? ఇలా అనేకం ఉన్నాయి లోకంలో, మీరందరూ చూసినవే. ఇక్కడ వేరే పరమ సత్యాలు నేనేం చెప్పక్కర్లా, ఎందుకంటే ఎవరు చిన్నపిల్లలు కాదు, ప్రపంచాన్ని చూసిన వాళ్ళే మీరందరూ కూడా. అయినా ఇంకా 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 తాపత్రయం తాపత్రయం తాపత్రయం.
గీతలో ఆయన చెప్పినట్టు బ్రహ్మలోక పర్యంత లోకములన్నీ వదిలిపెట్టవలసినవే, కర్మతో సాధించినదంతా అనిత్యమే. ఏదైనా అనిత్యమే, అక్కడ ఏమీ మీకు లభించేది ఏమీ లేదు. కాబట్టి నిత్యాన్ని తెలుసుకుని ఆచరించాలి. అక్షర బ్రహ్మము అంటే ఈ పరబ్రహ్మమును తెలుసుకోకుండా ఎన్నో వేల సంవత్సరాలు ఈ లోకంలో యజ్ఞాలు పూజలు తపస్సులు చేసినా అంతా క్షీణించిపోయేదే, సందేహం ఏమీ లేదు. ఏమిటి అలా జరుగుతుందా అంటే జరిగే తీరుతుంది. అదే అసలైంది, అది క్షీణించి తీరుతుంది. ఎందుకంటే మరి అంతంత కష్టపడి యజ్ఞాలు యాగాలు, యజ్ఞాలు ఏమన్నంత తేలిగా, యజ్ఞం చేయవలసిన పద్ధతిలో చేస్తేనే నీకు అదేదో పుణ్యం సంపాది. యజ్ఞంలో ఏ మాత్రం దోషం జరిగినా మంత్రం చెప్పేవాడు అబద్ధం ఆడాడంటే వాడి మంత్రం పనికిరా. నువ్వు బ్రాహ్మణుడవై ఒక్కరోజు సంధ్య చెయ్యలేదంటే ఇంకా నీ బ్రాహ్మణత్వమే. ఇంకా మరి నీకు పుణ్యం వస్తుందని ఎలా అంటావు? కాబట్టి అసలు నీదంతా నిజంగా శాస్త్ర ప్రకారంగా నువ్వు జీవిస్తున్నావా అని ప్రశ్నిస్తే ఎక్కళ్ళు కూడా లేరండి, సందేహమేం లేదు. నీ సంపాదన ధర్మపరమైనదే అంటే ఎవడైనా చెప్పగలరా? మరి ఇదే లేనప్పుడు ఏదో పుణ్యలోకాలు వస్తాయి, లేకపోతే మంచి ఇది వస్తాయి, ఇవన్నీ ఎంత పిచ్చి అసలు. అన్ని క్షీణించేవి, క్షీణించక ఏమవుతుంది? నీ ఆయుష్య నశించిపోతుంది, ఓపిక నశించిపోతుంది. ఇవి గుర్తించకుండా ఏమిటో అక్కడ లేని పుణ్యము లేని ఏ వాటి గురించి ఆలోచిస్తాను. ఫస్ట్ ఇది చూసుకోరా. కాబట్టి బ్రహ్మము తెలుసుకోకుండా ఎన్ని వేల సంవత్సరాలు ఈ లోకంలో యజ్ఞాలు పూజలు తపస్సులు చేసినా అదంతా క్షీణించిపోతుంది. ఎవరు తన ఆత్మస్వరూపాన్ని అన్వేషిస్తారో అదే అసలైన అక్షయమైనది, వాడు తెలుసుకుంటారు. ఇక్కడ మీరు ప్రయత్నమే కాదు, మీకు తెలిసిపోయింది, ఆచరణ లేదంతే. ఆచరణ చేస్తే అక్షయం అంటే బ్రహ్మం అవుతారు. బ్రహ్మవేత్త యొక్క స్వరూప మహిమ నిర్వికారం, కర్మతో పెరుగదు తరుగదు. అంటే బ్రహ్మ దాని కర్మ చేసినా చెయ్యనట్టే అంటారు. అంతేగాని వాళ్ళు ఒక పని చేస్తారని లేదా ఒక దానం చేశారని ఒకళ్ళకి ఇచ్చారని వాడికి పుణ్యం వచ్చిందంటారు. అది అసలు అలా అంటే వాడు అసలు బ్రహ్మం ఎలా అవుతాడు? ఒకటి చేస్తే పుణ్యం ఒకటి చేస్తే పాపం అన్న ఆలోచన వాడి మనసులో ఉంటే వాడు బ్రహ్మం ఎలా అవుతాడు? ఆ క్షణానికి వాడికి ఏం తోస్తే అది చేస్తాడు వాడు, అంతే. అంతేగాని దీనివల్ల ఏమిటి అని ఆలోచించాడు. కాబట్టి తత్వాన్ని తెలుసుకున్నవాడు మృత్యువును అతిక్రమిస్తాడు. మృత్యువు అంటే మళ్ళీ పుట్టుట చచ్చుట పుట్టుట. వాడికి భయం ఏముంది అసలు? దేహం కదా పోయేది, దేహమే లేదనుకున్న వాడికి ఏమిటండి నేను నశిస్తాను నేను చచ్చిపోతాను అన్న భయం ఎందుకు ఉంటుంది? లేని వాడికి ఉంటుంది. నేను పొయ్యే లోపల ఈ పని చేయాలి, పొయ్యే లోపల ఆ పని చేయాలండి. ఏమిటి పొయ్యే లోపల నువ్వు పోతావో లేదో ఎప్పుడు నీకు తెలుసా? నీకు తెలియనే తెలియదు నువ్వు ఎప్పుడు పోతావు. కానీ పొయ్యే లోపల ఇవి చెయ్యాలి. ఏమిటి గోల? పొయ్యే లోపల ముందు పొయ్యే లోపల నువ్వెవరో తెలుసుకోవాలా, తర్వాత సంగతి నువ్వేం చేయాలి. ఏమిటండి చేస్తారు? ఎవరి గురించి చేస్తారు? ఏమిటో వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు మా పూర్వీకులు చేశారని ఏమిటండి? అదేదో అంటారు సార్, సామెత ఉంటుంది, వాళ్ళు నేతలు తాగారని వీళ్ళు మీసాలు తెలుసుకున్నారు, ఏదో ఉంటుంది సామెత, నాకు సరిగ్గా గుర్తులేదు. అది అవసరం అయిపోయింది. వాళ్ళు బ్రహ్మత్వం పొందలేదన్నది నీకు అర్థమైన తర్వాత కూడా ఇంకా ఏమిటి? నీకు తెలిసింది బ్రహ్మత్వం ఏమిటో, నువ్వు ఆచరణలో పెట్టు, వాళ్ళకి తెలియలేదు. అయ్యో పాప నువ్వు జాలి చూపించక్కర్లే, వాళ్ళ జీవితాలు అయిపోయాయి, వాళ్ళు ఎక్కడున్నారో నీకు తెలియదు. మళ్ళీ మనుషులుగా పుట్టారో ఎదిగా పుట్టారో కూడా నీకు తెలియదు. వాళ్ళ గురించి ఎందుకంటే సమయాన్ని వృధా చేస్తావు. నీకు ఇప్పుడు బ్రహ్మత్వం తెలిసింది, నువ్వు ఆచరణలో పెట్టు. అది పెట్టకుండా ఏమంటే వాళ్ళు చేశారు కాబట్టి నేను కూడా చెయ్యాలి అంటే ఎవడు చేస్తాడు? కాబట్టి జ్ఞాన మార్గాన్ని ఆశ్రయించి నా స్వరూపాన్ని పొందిన వారు జన్మ మరణములు లేని వారు అవుతారు.
గీతలో ఆయన చెప్పింది అదే. నా గురించి తెలుసుకున్నవారంటే ఆయన గురించి అంటే బ్రహ్మముడి గురించి తెలుసుకున్నారు. కేవలం తెలుసుకోవటం కాదండి, ఇక్కడ తెలుసుకున్నవారు అంటే ఆచరణలో పెట్టిన వారని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు స్వరూపమును పొందిన వారు అన్నాడు ఇక్కడ. అందుకని కృష్ణ స్వరూపం ఎప్పుడు పొందుతారంటే అది చేస్తారు. వేషం వేసుకుంటే కదా కృష్ణుడు అంటే. ఏ వేషం వేస్తే వాడిని ఆ విధంగా పిలుస్తారు. వేషం వేసుకోకుండా డైలాగులు చెప్పినంత మాత్రాన వాడిని కృష్ణుడు అంటారా చూసిన వాళ్ళు? ఈ డైలాగులు ఎవరివి అంటారు. వేషం వేసుకోకుండా ఓ ఈయన కృష్ణుడు, ఈయన అర్జునుడు, లేకపోతే ఇంకోడు అని గుర్తుపడతారు. వేషం అంటే ఆచరణ. నీళ్ళ ఆచరణ లేనప్పుడు అన్ని వృధానే. కాబట్టి ఇహపరలోకాలన్నీ అనిత్యము మరియు దుఃఖహేతువులు కనుక అలాంటి ఆ భోగముల పట్ల వైరాగ్యము, నిజ వైరాగ్యము, అసలైన వైరాగ్యం కలగా ఏదో పొందుతుంది. ఇక్కడే నీకు సుఖం లేదు, ఇంకెక్కడికో పోయి ఏమిటండి సుఖం పొందేది? నువ్వు ఇక్కడే నువ్వు సంపాదించుకుని నువ్వు తృప్తిగా అనుభవించలేవు, తృప్తిగా కడుపు నిండా తినలేవు. ఎందుకంటే ఏదో చేసావు కదా, తినాలంటే అదే ఏదో ఉంటుంది కదా, తింటే ఆయాసం, తినకపోతే నీరసం. మరి ఇక్కడే నీకు ఏ సుఖం లేదు అంటే ఎక్కడో సుఖం గురించి ఎందుకండి తాపత్రయం, ఏదో పొందాలన్న తాపత్రయం. కాబట్టి కేవలం బ్రహ్మ విద్య యొక్క ఫలితమే నిత్యము. నిర్మల చిత్తుడు కర్మలచే సాధింపదగిన లోకములన్నిటినీ పరిశీలించి కర్మలతో ఎన్నడూ నిత్యసిద్ధమైనది దొరకదని తెలుసుకుని వాటి పట్ల వైరాగ్యాన్ని పొందుతాడు. ఎన్ని చూశాడండి, ఎన్ని పురాణాలు వినుంటాడు, చదువుకుంటాడు, తెలుసుకుని ఉంటాడు. సరే, తెలుసుకునే వాడి గురించి వదిలేద్దాం, తెలుసుకున్న వాడి గురించే మాట్లాడుతున్నాం. అని తెలుసుకుని ఇంకా మళ్ళీ తాపత్రయపడితే ఇంకా వాడంతా అనవసరం. ఇంకా వాడి గురించి ఏదన్నా కూడా వృధానే. పాపాత్ముడు అంటం ఎందుకండి? వాడు పరమ పాపాత్ముడు అని వాడిని అంటం వేస్ట్ అంటారు కదా. ఇంకా అంటం ఎందుకు, వాడు పాపాత్ముడే అంతే. అలాగే అన్ని తెలిసినా ఇంకా కూడా పట్టుకునే వెళ్ళాలంటే ఇంకా అనేదేముంది అక్కడ? ఏమీ లేదు అక్కడ. కాబట్టి నిర్మల చిత్తుడు అది నిత్య సిద్ధమైన దొరకదని తెలుసుకున్నవాడు. కాబట్టి నిత్యమైన పూర్ణ శ్రేయస్సు కర్మల ద్వారా కలుగదు. పూర్ణ శ్రేయస్సు, పూర్ణమైన ఆనందం, పూర్ణమైనది నీకు కలుగదు నీ కర్మల వలన అనుకుంటుంది. ఇది ఎప్పుడో వచ్చింది, ఇప్పుడే కాదు, బోధల్లో వస్తూనే ఉంది. అయినా కర్మలు వదలటం లేదు. అజ్ఞానం అనాలా ఏమనాలి? దాన్ని అజ్ఞానం అనడానికి లేదు, తెలిసింది. మహాత్ములు చెప్పారు, శంకరులు చెప్పారు, అదంతా కాకపోయినా భగవాన్ చెప్పారు. అయినా కూడా ఈ కర్మల పట్లే ఇంకా ఆసక్తి, ఏదో చెయ్యాలన్న తాపత్రయం, ఏదో పొందాలని, ఇంకా ఏదేదో కావాలి, ఇంకా కావాలి. ఉన్నదానిగా తృప్తి పడరా అంటే వాడు తృప్తి పడరు, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో సాధించాలి. కాబట్టి నిత్యమైన పూర్ణ శ్రేయస్సు కర్మల ద్వారా కలుగదు. ఎవరు కర్మ మరియు వాటి ఫలములే గొప్పవనుకొని పొంగిపోతారో అట్టి అవివేకులు మళ్ళీ మళ్ళీ జరా మృత్యువులనే పొందుతారు. అందుకంటే ఇంత బోధ కష్టపడి కూర్చుని గంట సేపు విని సాధన చేస్తున్నామండి, నామస్మరణ చేస్తున్నాం, రికార్డ్ అలాగే కర్మలు చేస్తున్నాము అంటే ఎడిపోతుంది అంతా. కాబట్టి విషయస్పర్శ వలన కలిగిన భోగాలు ఆది అంతాలు కలవి మరియు అవి దుఃఖహేతువులే. అందువలన బుద్ధిమంతుడు వాటి యందు మనసును అంటే బుద్ధి అందు మునిగి ఉండడు అన్నాడు ఆయన. అంటే దాని యందు తాపత్రయం కలిగి ఉండడు అని అర్థం. బుద్ధిమంతుడు, వివేకి, జ్ఞాని అనండి, ఇంకోటి కాస్త అయినా తెలిసినవాడు. విషయ స్పర్శ వలన కలిగిన భోగాలు ఆది అంత.
ఏదైనా అంతే, ఆది అంతం. అంతం ఎందుకు లేదు? ప్రతిదానికి ఉంది, విషయాలకి ఉంది, దానికి అన్నిటికీ ఉంది. నీకే ఆది అంతాలు ఉన్నాయి. నువ్వు ఆది అంతాలు లేని ఆద్యంత పురుషుడు అవ్వడానికి ప్రయత్నం చేయలేదు. కాబట్టి నీకు ఆది అంతాలు, జనన మరణాలు, పుట్టడం చావడం, ఇదే గోల. కాబట్టి ఆది అంతాలు ఉన్నదాన్ని ఎవరన్నా వివేకి ఆది అంతాలు లేనిది కోరుకుంటారు. అందుకని ఇక్కడ అదే చెప్పారు, విషయేంద్రియ స్పర్శజన్య భోగాలు దుఃఖకారకాలు అని వివేకంతో నిర్ధారణ చేసుకున్న వాడికి వైరాగ్యం కలుగుతుంది. నిర్ధారణ చేసుకున్నప్పుడు ఇంక వాడికి వివేకం ఎక్కడ కలిగిందండి? నిర్ధారణ అంటే బుద్ధిని దాని యందు ఇది చేయాలి, అంతేగాని బుద్ధిని అటు ఇటు చలింపజేయరాదు. గురు సేవలో ఉన్నవాడిని ఆ యొక్క బ్రహ్మ విష్ణువులు వచ్చి చాలు ఇంకా చేయకు అలా ఏదో చెప్పినా కూడా అతను కేవలము గురువు అంటే నిష్ట కలిగి ఉన్నాడు కాబట్టి అతన్ని గొప్పవాడయ్యాడు. వాళ్ళు పదవులు ఇస్తా అన్నా కూడా నాకు అక్కర్లేదు బొమ్మన్నాడు అంటే నిశ్చయ బుద్ధి కలిగి ఉన్నారు. అలా ఉండాలి మీ బుద్ధి నిశ్చయంగా. అంతేగాని వాళ్ళు వీళ్ళు పిలిచారనో ఇంకోటనో అంటే వాళ్ళని అనడం దోషం. ఎందుకంటే వాళ్ళ సంస్కారం బట్టి వాళ్ళు ప్రయత్నం చేశారు, నీ బుద్ధి నిశ్చయం లేదు కాబట్టి నువ్వు వెళ్ళావు, నీదే దోషం. వారిని అనడానికి లేదు, వాళ్ళు వచ్చి ప్రయత్నం చేశారండి, వాళ్ళు చెప్పారు కాబట్టి వెళ్ళానండి, ఇంకా పరమ దోషాన్ని తెచ్చుకున్నాను. వాళ్ళు అన్నారు, నిన్ను ఎవరు వెళ్ళమన్నారు? నువ్వు కదా ఆచరణలో చేసింది. కాబట్టి ఆచరణ ఎవరు పెట్టాడే అంటే కర్మ చేసిన వాడికి ఫలితం ఉంటుంది కానీ వాళ్ళకు ఉండదు. నిశ్చయ బుద్ధి లేదు అని చెప్పడమే నా యొక్క ఉద్దేశం. పని వాళ్ళు ఇంకోళ్ళు వెళ్ళి ఇంకోళ్ళని చెడగొడతారు. మీరు గుడికి వెళ్ళాలనుకోండి, మీరు వెళ్ళండి, ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని గుడికి తీసుకెళ్ళడం ఎందుకండి? బాగుండదు కదండి అంటారు. మరి వాళ్ళ మార్గాన్ని వీళ్ళకి వెళ్ళిన వాళ్ళకి లేదు అంతే. మేము మార్గంలో ఉన్నాం, మేము గుడికి రాము అని వీళ్ళు చెప్పరు. అవి గురువులకు చెప్పరు, ఎందుకంటే భయం, గురువుకి చెప్తే తిడతారు. దొంగ పని చేసిన వాళ్ళే అలా ఉంటాయి. నిర్భయత్వం ఎప్పుడు ఉంటుందండి? మంచి పని చేసిన వాడికే నిర్భయత్వం ఉంటుంది. అలాంటివి చెప్పరు, ఎందుకంటే భయం. అది 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 చెయ్యకూడదని వాళ్ళకి తెలుసు కానీ చేశారు కాబట్టి చెప్పరు, అది దాచుకుంటారు. కాబట్టి కర్మలు చేసిన వాడు అనుభవించక తప్పదు. కాబట్టి వైరాగ్యం కలగాలి. విషయేంద్రియ స్పర్శజన్య భోగాలు దుఃఖకారకాలని వివేకంతో నిర్ధారణ చేసుకోవాలి. ఎవడైతే తెలుసుకుంటాడో శాంతుడై దాంతుడై ఉపరతుడై తితిక్షువై సమాహితుడై ఆత్మయందే ఆత్మని ఇస్తాడంటే ఆత్మయందే నెలకొంటాడు అంటే సిద్ధి పొందాడు అనమాట. ఏది మాత్రమే కలదో అదిగా వాడు భాషిస్తాడు. కాబట్టి శమము అనగా అంతఃకరణము శాంతిని పొందటం, దమము అంటే ఇంద్రియాలు శాంతి పొందుతాయి, ఉపరతి అంటే ఏషణత్రయాల త్యాగంతో సర్వకర్మల సంన్యాసము, అన్ని కర్మలని వదిలివేయటం, కేవలం నీ యొక్క ధర్మాన్ని నువ్వు ఆచరించటం. తితిక్ష అంటే శీతోష్ణాది ద్వంద్వాల చేత పీడింపబడినప్పుడు కుంగగా ఉండటం. అంటే అర్థం ఏంటంటే ఉంది అని ఇది లేదు, ఆడంబరం లేదు, లేదు అని దిగులు లేదు, ఉన్నదానితో ఆనందంగా ఉండటం. శ్రద్ధా సంపన్నుడు సమాధానం అంటే బాహ్య విషయాల ఆసక్తి వలన కలిగే ఆందోళన మనసుకు లేకపోవటం, మనసును ఏకాగ్రంగా ఉంచటం, గురువుల మాటల యందు బుద్ధిని నిలపటం, గురువులు నిజమే చెప్తారన్న పరమ నమ్మకం ఉండటం. ఇప్పుడు నమ్మకం లేకపోబట్టే ఇంకా బాహ్య ప్రపంచంలో తిరుగుతున్నారు. నిజంగా గురువు మాట ఏందో బోధ ఏందో పరమ విశ్వాసము నమ్మకం ఉన్నవాడు ఎవరు ఎన్ని చెప్పినా పరిగెడతారండి, పరిగెత్తారు. గురువు నాకు ఇది చెప్పాను, నేను ఇంటే ఉంటాను, ఇలాగే చేస్తాను అంటాడు వాడు. అంతేగాని పరుగులు ఎత్తారు, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు. మీరు వచ్చి చెప్తారు కదా ఏంటి వాళ్ళు అన్నారండి అందుకే నేనండి. మరి గురువు మాట ఏం చేశారా? అది అయ్యాక అప్పుడు వీడు అంటాడు గురువు మాట గుర్తొచ్చి. అయిపోయాక గురువు మాట ఎందుకంటే ముందు ఉండాలి గురువు మాట. అంటే ఎంత నమ్మావో నువ్వు గురువు మాట,
ఎందుకు నీకు ఎంత విశ్వాసం ఉందో, గురువు అంటే నీకు ఎంత ఇది ఉందో అక్కడే అర్థమవుతుంది. ఎప్పుడైతే ఇవన్నీ వాడు ఇది చేస్తాడో అంటే ఈ బాహ్య ప్రపంచంలోంచి, అప్పుడు ఈ మోక్షార్థిని అంటే అనుకున్నవాడు పాపం మోక్షం పొందాలని వాడికి కూడా ఉండాలి కదా పాపం. బహిర్ముఖత్వం నుండి మరలించి అంతర్ముఖ మనస్కుడుగా చేస్తాయి. బ్రహ్మ తన ప్రత్యేగాత్మ గనక అంతర్ముఖ మనస్కుడికే జ్ఞానం నందు అధికారం ఉంటుంది. స్వయంభూ అయిన పరమేశ్వరుడు ఇంద్రియాలను బహిర్ముఖంగా చేసి పెట్టాడు. అందుకని మనిషి బయటికే చూస్తాడు కానీ అంతరాత్మను కాదు. ఎవరో ఒక ధీమంతుడు అమృత తత్వాన్ని కోరి దృష్టిని అంతర్ముఖం చేసుకుని ప్రత్యేగాత్మను దర్శించుకుంటాడు. అందుకని కశ్చిత్ ధీర అన్నాడు ఆయన. ఒట్టిగా అనలేదు, కశ్చిత్ ఎవరో ఒకనొకడు మాత్రమే. ఆ బుద్ధిని నిశ్చయించుకోవాలంటే వాడికి ధైర్యం ఉండాలి. ధైర్యం లేదు ఏం చేస్తారండి? సాధన చేయండి అంటే అయ్యో నేను చేయలేకపోతున్నానంటే ఏడ్చే వాళ్ళకి ఏం చెబుతారు? నేను ఎందుకు చేయగలను, చేసి తీరుతాను అనాలి. అది ధీరత్వం అంటే. నేను సాధనలో ఉన్నాను కాబట్టి నేను వేరే వాడి ప్రసక్తి లేదు అని చెప్పే ధైర్యం ఉండాలి. ఏది చేస్తున్నా మనసు పరబ్రహ్మం ఏంటే లగ్నం చేసుకునే ధీరత్వం ఉండాలి. ఏమిటి నేను అడ్డుపోతే మనసు అటే పోతుందండి అంటే ఇంకేమిటి? ప్రయత్నం చెయ్యాలి. బుద్ధి నిశ్చయం నీలో ఉండాలి, ఉండి తీరాలి. నిశ్చయ బుద్ధి లేనప్పుడు వాడు గాలి ఎటు వీస్తే అటు కొమ్మలు ఊగుతాయి. అలా ఉంటుంది వాడి పరిస్థితి. అలా ఉన్న వాడికి ఏం సిద్ధిస్తుంది? సిద్ధించదు. వాడు నిశ్చయ బుద్ధి కలిగి ఉండాలి. ఎస్, దేహం గురించి తాపత్రయపడి దేహంత గురించి అని పరుగులు పెట్టేవాడికి ఎలా జరుగుతుందండి? నువ్వు ఒకసారి ఆ దేహం పట్ల వైరాగ్య భావనతో ఉండి చూడు. దేహం ఇచ్చిన ఆయన చూసుకుంటాడు. నీవు ఏ మాత్రం తినాలో నీ వయసుకు తగ్గట్టుగా అన్నట్టుగా నీకు ఏది పడుతుందో అలా ఆహారం. అందుకనే హితమైన మితమైన అని ఎన్నిసార్లు చెప్తారు. మళ్ళీ అవే అడుగుతారు. ఇంట్లో వాళ్ళు వేరే తిన్నప్పుడు మీరు వండొద్దని నేను ఎప్పుడూ చెప్పలేదు. వాళ్ళకి చేయండి. మీరు పొందాలనుకున్నారు కాబట్టి మీరు ఇలా ఉండాలి. ఎందుకంటే ఉండలేకపోతున్నారు కాబట్టి. ఏమంటే ఏది తిన్నా నేను శుభ్రంగా ఇలా నిశ్చలంగా ఉండగలుగుతానంటే, నిశ్చయ బుద్ధి కలిగి ఉంటాను అంటే శుభ్రంగా అన్ని తినచ్చు, నష్టమేమీ లేదు. ఆయన సుమ్మగానే చెప్పాడు. అలా ఉండలేకపోతున్నారు కాబట్టి రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ ఇవన్నీ సాధనలు అందుకని చెప్పబడ్డాయి. ఫస్టే చెప్పారు నిత్య అనిత్య వస్తు వివేకము. ఎన్ని కర్మలు చేసినా అదే అన్ని నశించేవి కాబట్టి అవి అనిత్యము. నిత్యమైనది ఏదో అది నీకు తెలియాలి. ఆ తెలిసిన తర్వాతనే వేరే బుద్ధులు అన్ని వైరాగ్యం కలగాలి. ఇవన్నీ వరుసగా ఒకదాని తర్వాత ఉండదు. అసలు ముందు నిత్యము అనిత్యం తెలియనప్పుడు ఇంకా నీవేమిటి చేస్తావు? తెలుసుకున్న తర్వాత ఆచరణ. పరీక్షలో 10 మార్కులు అన్నప్పుడు అంత సమాధానం రాయాల్సిందే. 2 లైన్లు రాస్తే 10 మార్కులు అయ్యారు. వాడు పరీక్షలో ఒక ప్రశ్నకి 2 మార్కులు అన్నప్పుడు చాలు కొంచెం రాస్తే ఆ 2 మార్కులు వేస్తారు. ఎన్ని మార్కులో దాన్ని బట్టి సమాధానం రాయాలి. లెక్కలైనా అంతే. దానికి వాడు 10 మార్కులు ఇచ్చాడంటే ప్రతి స్టెప్ వేయవలసిందే. 2 మార్కులే ఇస్తే అన్ని స్టెప్పులు వేయక్కర్లా. కాబట్టి ఒక ధీమంతుడు అమృతతత్వాన్ని కోరి దృష్టిని అంతర్ముఖం చేసుకుని ప్రత్యేగాత్మను దర్శించుకుంటున్నాడు అంటే తానే ఆ బ్రహ్మం అవుతున్నాడు అని అర్థం. కాబట్టి ఎప్పుడైతే ఈ సాధనాలన్నీ అంటే ఈ జిజ్ఞాస కలిగి ఉందో అప్పుడు గురువును సమీపించి ఆయన ఉపదేశించిన మార్గంలో బ్రహ్మను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
కర్మల చేత పొందదగిన లోకాలన్నీ గురువు పరిశీలించి కర్మల చేత చిక్కేది నిత్యము కాదు అని తెలుసుకొని వాటి నుండి విరక్తుడు అవుతాడు. ఎందుకంటే అది గురువు ఆచరణలో పెట్టి తెలుసుకున్నాడు కాబట్టి గురువుని సమీపించాలన్నారు. లేదా గురువు ఎందుకంటే పని లేక నువ్వు హాయిగా సుమ్మయ్యలాగా నీకు నువ్వు ఉంటే గొడవ లేదు కదా. గురువు అక్కర్లేదు, బోధ అక్కర్లేదు, గురువు కోపడ్డాడన్న ఖేదము అక్కర్లేదు, భయము అక్కర్లేదు, దొంగ భయాలు. హాయిగా ఉండొచ్చు నిర్భయంగా. సరే పూర్వకాలంలో అయితే ఆ గురువుని అలా ఆశ్రయిస్తారు. ఎలా విద్యా విన్యాసం ఉంటుంది కదా, అదేదో శ్లోకం ఒకటి ఉండాలి. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః సత్వదర్శినః. సత్యం తెలిసిన వాడైతే చేస్తాడు. కాబట్టి నువ్వు ఎలా అడగాలి? అలా అడగాలి. వినయం ఉండాలి. దొంగ వినయాలు పనికిరావు. అసలైన వినయం ఉండాలి. అసలైన వినయం ఉండాలి. ఆ యొక్క శ్రద్ధాభక్తులు ఉండాలి. కాబట్టి గురువు ఉన్నవాడే దీన్ని పొందగలడు అన్నారు. ఎందుకంటే వాడికి అన్ని తీరుస్తాడు సందేహాలు. ఆచరణలో పెట్టిన వాడికి సందేహాలు, కానీ ఆచరణలో పెట్టిన వాడికి సందేహాలు ఏముంటాయండి? ఎందుకంటే వాడికి దొంగ భయమే ఉంటుంది. అమ్మో అడిగితే ఇవన్నీ ఆచరణలో పెట్టాలి కదా ఎందుకని అంటాడు. అందుకని ఏదో అడగాలి కాబట్టి అడుగుతాడు. కాదు, ఆచరణలో పెట్టిన వాడికి అసలు వాడు నిర్భయంగా గురువుని ప్రశ్నించగా, నిర్భయంగా అంటే పొగరుగా అని కాదు, వినయంగానే గురుదేవా ఇలా జరుగుతోంది, ఏమిటి నాకు ఇలా ఏవో కనబడుతున్నాయి, అది నిజమైన దాన్ని ఏం చెయ్యాలి, ఇవన్నీ వాళ్ళు నివారించుకుంటూ వెళ్తారు. కాబట్టి ఏది ఆచరణలో పెడితే మరలా మోహంలో పడకుండా ఉంటారో అదే అసలైనది. సరే పూర్వకాలం అయితే న్యాయంగా వచ్చినట్టు శిష్యుడికి యోగ్యతకు అనుగుణంగా జ్ఞానం ఉపాసన మొదలైన ఉపదేశించి బ్రహ్మ విద్యను చెప్పేవారు. ప్రశాంత మనస్కుడు సమయుక్తుడు అయి సరి అయిన రీతిగా సమీపించిన శిష్యునికి ఏ విద్య వలన సత్యం మరియు వినాశరహితమైన ఆ యొక్క బ్రహ్మాన్ని తెలుసుకోవచ్చో అట్టి బ్రహ్మ విద్యను రహస్యాలన్నిటితో ఆ యొక్క గురువు, జ్ఞాని అంటే గురువు బోధిస్తాడు. అందువలన నిశ్చయ బుద్ధి కలిగిన వారికే ఏదైనా కూడా సాధ్యం అవుతుంది. నిశ్చయ బుద్ధి అయితే ఇక్కడ మీకు సాధనా చతుష్టయాలు తెలియవు అనడానికి లేదు, మీరు ఆచరించలేరు అనడానికి ఏదీ లేదు. నిత్యానిత్య వివేకం అని నేను అనను. మీకు తెలుసు ఏది సత్యమైనది, ఏది అనిత్యమైనది, ఏ గుణాలు ఉండాలి, ఏ గుణాలు ఉండకూడదు, ఇవన్నీ కూడా మీకు బాగా తెలుసు. మీ అందరికి తెలియని వారు ఎవరూ లేరు ఇక్కడ. కొత్తగా వచ్చిన వాళ్ళకైనా పాతగా వచ్చిన వాళ్ళకైనా సాధన ఏమిటి చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అనేది బాగా తెలుసు. అని కేవలము ఈ యొక్క బ్రహ్మనిష్ట గురించి మాత్రమే మీరు గురువుని సంప్రదించాలి. దానికి ఇవి సందేహాలుంటే అడిగి తెలుసుకోవచ్చు. అందువలన ఎవరు బుద్ధి నిశ్చయంగా ఉంటుందో వారు తప్పకుండా ఆ యొక్క ఆ తత్వంలో అంటే ఆ బ్రహ్మంలో లీనమవుతారు. శుభం.